ఒక్కసారిగా నేషన్ వైడ్ ఫిగర్ అయిపోయారు మీరు. నేనేది ఆశించి చెయ్యను. నేను చేసే కర్తవ్యం నేను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. ముస్లిమ్స్ అంతా కూడా వన్ సైడ్గా ఓవైసీకి ఓటేస్తారు. ముస్లిమ్స్ అంతకన్నా భయంకరంగా దిగజారిపోయారు. రాజా సింగ్ నుంచి సపోర్ట్ ఉందా? వాళ్ళకి నాకు వ్యత్యాసమే ఉంది. ఇక్కడ బీజేపీ లీడర్స్ అసదుద్దీన్తో కుమ్మక్కయ్య నేను ఏదైనా మామ అల్లుళ్ళం అన్న మాట ఉందా లేదా? అంత ఈజీయా ఓవైసీని ఓడించడం అంటే? అనుకున్నాను నేను ఈ పిచ్చిలోనే గెలవాలి, కొడతా బంత అక్కడ కొట్టి సిక్సర్ అయితేనే మాధవీలత మరొక నుపూర్ శర్మ. ఏమన్నా ఇస్లాం ఠేకేదారిగా? హిందూ ముస్లింల మధ్య శాంతిని మాధవీలత బీజేపీ జడగొ 15 నిమిషాలు చిటికలు వేశాడే. మీ సొమ్ములు తీసేసుకొని ముస్లింలకు పంచి పెడతారు. ఎవడబ్బా అసలు తీసుకుని మైనారిటీ క్యాంపెయిన్లో ముస్లిమ్స్ ఎవరు కనబడట్లేదు. మరి బీఆర్ఎస్ కి మీరు ఏమైనా బంధువులా స్నేహితులా? కానీ మీకు ఓటేసే పరిస్థితి ఉందా? ఓవైసీతో కుంభక్కయ్యారు. అసదుద్దీన్ ఓవైసీ ఏ పని చేయకుండా ఇన్నిసార్లు గెలుస్తున్నారా? నువ్వెంత, నీ ధైర్యం ఎంత? ఓవైసీ అక్కడ ఉన్నారు కాబట్టి ఓల్డ్ సిటీని ఎవరు టచ్ చేయట్లేదు. ఈరోజు నేను ప్రాణానికి తెగించి చెప్తున్నాను, హైదరాబాద్ పార్లమెంట్లో ఎప్పుడు కూడా ఓటింగ్ పర్సెంటేజ్ 40-45% మించదు. అంటే మీరు ఏం చూడకుండా నా ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు వచ్చి లెక్క ప్రకారం. మాధవీలత ఆస్తులు మాత్రం 210 కోట్లు. జర్నలిస్టుల హక్కు కాదు ఏది పడితే ప్రశ్న వేయడానికి. మీకు కుటుంబ సభ్యుల ఆస్తులు మీ ఆస్తులు కాదంటే నేనేం చేయలేను. హౌ కెన్ యు కమ్ విత్ రాంగ్ క్వశ్చన్? స్టేట్ పార్టీ ఇవ్వట్లేదు, స్టేట్ పార్టీ లీడర్స్ డైజెస్ట్ చేసుకోవట్లేదు మాధవీలత నుంచి. ఇక్కడ వాళ్ళు ఎప్పుడు కుంభక్కైపోయారు. ఫిరోజ్ ఖాన్ అన్నారు కాంగ్రెస్ డమ్మీ క్యాండిడేట్ పెట్టబోతుంది. మీరు చాలా తెలివైన స్టేట్మెంట్ ఇస్తున్నారు. మసీదు ముందు నిల్చొని ధనస్సు పట్టుకొని అట్లా సిగ్నల్ ఇచ్చినందుక ఎవడబ్బ సొమ్ము నన్ను ఆపడానికి, రామబాణం వేయడానికి? ప్రచారం అక్కడ చేయట్లేదు, యూట్యూబ్లో ఎక్కువ ప్రచారం చేస్తున్నారు. మీరు జర్నలిస్ట్ ఎలా అయ్యారో నాకు తెలియదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కుమ్మక్కైందా? మీరు కెమెరా పెట్టుకొని మీరు ఒక మస్జిద్లో ఎంటర్ అవ్వండి. రాజా సింగ్ నుంచి సపోర్ట్ ఉందా? ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడే యోగ్యత, సభ్యత, సంస్కారం ఉందా ఈ వ్యక్తికి? పార్టీ అసలు పార్టీలో జాయిన్ కాకుండానే టికెట్ ఇవ్వడం ఏంటి? అదే కదా ఇప్పుడు అసదుద్దీన్ భయం. వెల్కమ్ టు బిగ్ డిబేట్ విత్ భరత్. ఇవాళ బిగ్ డిబేట్లో మనతో పాటు ఉన్నారు డేరింగ్ అండ్ డైనమిక్ అండ్ డాషింగ్ లేడీ, ఫైర్ బ్రాండ్ లీడర్ కొంపెల్లి మాధవీలత గారు. మాధవీలత గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. మేడం, ఇంట్రడక్షన్ ఇచ్చాను డేరింగ్, డైనమిక్, డాషింగ్, ఫైర్ బ్రాండ్ అని. కానీ ఒక్కసారిగా లాస్ట్ 2 monthsలో ఒక్కసారిగా నేషన్ వైడ్ ఫిగర్ అయిపోయారు మీరు. ఎట్లా జరిగింది? మీరు ఊహించారా ఈ పోరాటం? ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతున్న పోరాటం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కంటే దేశవ్యాప్తంగా కూడా ఒక ఇంట్రెస్ట్గా మారింది. ఇక్కడ దాకా వస్తుందని ఊహించారా? అన్న భరత్ గారు, ముందు నమస్కారం మీకు కూడా. నేనేది ఆశించి చెయ్యను. నేను చేసే కర్తవ్యం నేను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. దాని పర్యవసానం ఇలా ఉండాలని రాసిపెట్టుంటే ఇలా ఉంటుంది అంతే. సో ప్రధానమంత్రి స్వయంగా మీ వీడియో పోస్ట్ చేసి, మీ ఇంటర్వ్యూ వీడియో పోస్ట్ చేసి ఇది చూడండి, ఆమెను ఎంకరేజ్ చేయండి అని చెప్పారు. ఎట్లా అనిపించింది చూసినప్పుడు? చాలా అదృష్టవంతురాలు అనిపించింది. అంతే కదా, ఆయన ప్రధానమంత్రి, 130 కోట్ల జనాభాకు ఆయన అధిపతి. అటువంటి ప్రధానమంత్రి తెలంగాణ రాష్ట్రంలో, దాని తర్వాత హైదరాబాదులో ఒక వ్యక్తిని ఆయన ఉద్దేశించి ఆయన అమూల్యమైన సమయంలో నీ కేటాయించి నా గురించి చెప్పారు అని అంటే చాలా అదృష్టం. కలవలే కదా ఇంతవరకు మీరు ప్రధానమంత్రి? ఒక 30 సెకండ్లు కలిశారు. ఎప్పుడు? ఆయన మల్కాజిగిరి రోడ్ షోకి వచ్చినప్పుడు మేము ఎవరెవరైతే ఎంపీలకి టికెట్ ఇవ్వడం జరిగిందో మేము 4-5 మంది నిలబడ్డాం. ఆఖరిగా నేనే నిలబడ్డాను. అప్పుడు ఆయన నన్ను చూసి ఉద్దేశిస్తూ ఒక వాక్యం అన్నారు, అమ్మ నువ్వు మాట్లాడే మాటల ధ్వని అక్కడి వరకు వినిపిస్తోంది తల్లి. ఓకే, సో అప్పుడే చూస్తుంటే అంటే అదే చూడడం, ఓకే, ఇంకా అంతే వినడం. ఎలక్షన్ నోటిఫికేషన్ ముందు మార్చ్ ఇది కదా, మల్కాజిగిరి రోడ్ షో డిక్లేర్ అయిపోయిన తర్వాత అండి, క్యాండిడేచర్ డిక్లేర్ అయిన తర్వాత. కానీ అప్పటికి ఎలక్షన్ నోటిఫికేషన్ రాలేదు. ఈటెల దగ్గర ప్రచారంగా చేసినప్పుడు, మల్కాజిగిరిలో రోడ్ షో చేసినప్పుడు
నోటిఫికేషన్ రాలేదు, బట్ మీ క్యాండిడేచర్ డిక్లేర్ అయిపోయింది. అంటే మీరు అనడం ఏమిటంటే నామినేషన్ ఫైల్ చేసే డేట్ రాలేదు అంటున్నారు. రాలేదు. క్యాండిడేట్స్ డిక్లేర్ అయ్యాం. నేను, కొండా విశ్వేశ్వర్ గారు, ఈటలన్న, దాని తర్వాత కిషన్ రెడ్డి గారు, ఇట్లా మేమందరం వరుసగా నిలబడడం జరిగింది బై దర్ సీనియారిటీ. సో అందరికన్నా జూనియర్ నేనే కాబట్టి. సో మీరు సర్ప్రైజ్ అయ్యారా, లేకపోతే ముందే ఇన్ఫర్మేషన్ ఉందా? ప్రధానమంత్రి మోడీ గారు కూడా మీ గురించి తెలిసి ఉంటుంది. నాకు అసలు నాకు ఇదేమిటి, ఇది ఆప్కే అదాలత్ కన్నా ముందు ఇది చాలా ఈవెన్ మనము ఈవిడెవరు మార్చ్ 15 స్మితా ప్రకాష్ గారి కన్నా ముందు, మార్చ్ 13, 14. అసలు నేను చాలా ఆశ్చర్యపోయాను. అసలు ఈయన వరకు అంత అప్పుడే ఈయన వరకు వెళ్ళిపోవడం ఏంటి నేను మాట్లాడింది అని ఆశ్చర్యం అయితే చాలా వేసింది. ఆనందం, ఆశ్చర్యం రెండు. మిగతా నేడు అమిత్ షా వాళ్ళని కూడా కలిసి ఉండలేదు. లేదండి కలవలేదండి. బీజేపీ పెద్ద లీడర్ ఎవరిని కలవకుండానే ఇంత ఫేమ్ వచ్చేసింది. వాళ్ళ మనసులో ఉన్నానేమో తెలీదు నాకు. ఉన్నాను, ఎందుకంటే ఒక రకం ప్రధానమంత్రి గారు ఆప్కి అదాలత్ గురించి చెప్పినప్పుడు వారి మనసులోనూ ఉన్నాను. మా అమిత్ భయ్య కూడా, అమిత్ షా గారు కూడా మాధవీలత ఆగేయావ్ అన్నప్పుడు నేను ఎంత ఆశ్చర్యపోయాను. ఎందుకంటే నేను ఏదో 5వ రోలో కూర్చున్నాను అందరికన్నా వెనక. అటువంటిది ఆయన నా పేరు చెప్పి ఆగేయావ్ అంటే అసలు ఒక నిమిషానికి అర్థం కాలేదు. నా పేరే చెప్తున్నారా లేదా అని ఒక నిమిషం ఆగాను నేను. లాల్ బహదూర్ స్టేడియంలో అన్నారు. ఓకే. సో సరే, ఇప్పుడు అందరి దృష్టి మీ మీద ఉంది. మోడీ నుంచి అమిత్ షా వరకు అసదుద్దీన్ ఓవైసీని మీరు ఓడించగలరు అన్న వాళ్ళ దానిలో ఉన్నారు. బట్ పాసిబుల్ అంత ఈజీగా ఓవైసీని ఓడించడం అంటే? 2 లక్షల మెజారిటీతో కంటిన్యూస్గా ప్రతిసారి గెలుచుకుంటూ వస్తున్నారు. 2 lakhs తక్కువ మెజారిటీ రాలేదు. ఈజ్ ఇట్ పాసిబుల్? ఒలింపిక్స్లో స్విమ్మింగ్, ఆర్చరీ ఇవన్నీ స్పోర్ట్స్ మెన్ వెళ్తారు కదా, వెళ్లే ముందు వాళ్ళతో కూడా అందరు ఇట్లే అంటారు, ఈజ్ ఇట్ పాసిబుల్ అంటారు. వరల్డ్ కప్ కోసం వెళ్ళేటప్పుడు మన వాళ్ళని కూడా అంటారు, ఈజ్ ఇట్ పాసిబుల్. ఐఐటి ఎంట్రన్స్ రాసే ప్రతి పిల్లాడితోనే చుట్టుపక్కల వాళ్ళు ఇట్లే అంటారు, ఈజ్ ఇట్ పాసిబుల్ అనేవాళ్ళు అంటుంటారు. కృషితో నాస్తి దుర్భిక్షం. దట్స్ ఇట్. గెలవడానికే యుద్ధ ప్రవేశం చేస్తాం, టైంపాస్ చేయడానికి చేసే వ్యక్తిని కాదు నేను. ప్రతి యుద్ధ రంగంలోకి దిగే సైనికుడు ఈ యుద్ధాన్ని గెలవాలి అనే యుద్ధం చేస్తాడు. కార్గిల్ దానిలో కూడా బార్డర్లో నిలబడిన మన ప్రతి సైనికుడు దాన్ని గెలవాలని నిలబడతాడు. అలా నేను కూడా గెలవాలి అనే ఉద్దేశంతో యుద్ధ ప్రకటన ఇవ్వడం జరిగింది. నేను యుద్ధ రంగ ప్రవేశం చేయడం జరిగింది, పోరాడుతున్నాను. పిచ్ మీకు అనుకూలంగా ఉండాలి కదా, మ్యాచ్ మీరు గెలవాలంటే. అంతా అనుకూలంగా ఉండే పిచ్లా గేమ్ ఆడితే ఏం మజా అండి. అనుకూలం లేని పిచ్లోనే గెలవాలి, కొడతా బంత్ అక్కడ కొట్టి సిక్సర్ అయితేనే మజా. అన్ని అనుకూలంగా ఉంటే నాకు మజాగా ఉండదు. సో అందుకనే హైదరాబాద్ సీట్ కొడితే కుంభస్థలాన్ని కొట్టాలని హైదరాబాద్ సీట్ సెలెక్ట్ చేసుకున్నారు. కుంభస్థలం కొట్టి అది మట్టిగడ్డ అని చూపించాలనేది నా మజా. సో హైదరాబాద్ పార్లమెంట్ సీటు విషయానికి వద్దాం. పాపులేషన్ అక్కడ ఎవరేమని చెప్పినా సరే పోలరైజేషన్ రిలీజియస్ ఆధారంగా జరుగుతుంది. ముస్లిమ్స్ అంతా కూడా వన్ సైడ్గా ఓవైసీకి ఓటేస్తున్నారు. పాపులేషన్ పర్సంటేజ్ చూస్తే 50% కంటే ఎక్కువ ముస్లిమ్స్ ఉన్నారు. గతంలో సమానంగా ఉండేదేమో, బట్ ఓల్డ్ సిటీ నుంచి హిందూస్ అంతా మైగ్రేట్ అయిపోయారు. దాదాపు 55 to 60% ముస్లిం పాపులేషన్ ఉంది. 7 సీట్లు కూడా ఎంఐఎం చేతిలో ఉన్నాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా మీరు కానీ బీజేపీ నేతలు కానీ ఆరోపిస్తారు బోగస్ ఓట్లు చాలా ఉన్నాయని చెప్పి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అక్కడ టీఆర్ఎస్ హిందూ క్యాండిడేట్ పెట్టింది. ఇటువంటి పరిస్థితుల్లో మీ గెలుపు ఎట్లా సాధ్యం? అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే 40 సంవత్సరాలలో ఆ కాన్స్టిట్యుయెన్సీ మొత్తం వెనకబడి ఉండడము. ఏదైనా ఒక వ్యక్తి ఆధ్వర్యంలో 40 ఏళ్ళు ఒక కాన్స్టిట్యుయెన్సీ ఉంది అని అంటే అది అభివృద్ధి వైపు వెళ్ళాలి, కొంచెమన్నా వెళ్ళాలి. అక్కడ ఇది వరకు కాస్త డబ్బులున్న ముస్లిమ్స్ అంతకన్నా భయంకరంగా దిగజారిపోయారు. అంటే ఎవరైనా అసదుద్దీన్ని వ్యతిరేకిస్తే వాళ్ళ జీవితం అతపాతాళంలోకి వెళ్ళిపోతుంది. అలాంటి ముస్లింలు చాలామంది ఉన్నారు. వాళ్ళెవ్వరూ ఓట్లు వెయ్యట్లేదు అసదుద్దీన్కి. హిందువుల పరిస్థితి ఏమిటంటే ధైర్యంగా హిందువులాగా బతకాలంటే బతకనివ్వని పరిస్థితి ఉంది. ఇప్పటికీ మీకు మలక్పేట్లో కొన్ని దేవాలయాలకు వెళ్ళనివ్వకుండా వెళితేనే బెదిరించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ముఖ్యమైన విషయం ఏమిటంటే
అసదుద్దీన్ ఒక నిజానిజాలను బయటికి వెలికి చూపించి ధైర్యంగా నిలబడే ఒక వ్యక్తి కోసం ఎదురు చూస్తున్న కాన్స్టిట్యుయెన్సీ అది. 40 ఏళ్ళు వెనకబడిన కాన్స్టిట్యుయెన్సీ అది. బట్ ఇంతకుముందు ఒక ఎఫర్ట్ జరిగింది. 1996లో వెంకయ్య నాయుడు పోటీ చేశారు. అప్పుడు కూడా సరే ఈ మధ్యకాలంలో తక్కువ వచ్చిన మెజారిటీ అదే. బట్ అప్పుడు కూడా పాసిబుల్ కాలేదు. అప్పుడు ఇంకా కొంచెం హిందూ జనాభా ఎక్కువ ఉండేది. వికారాబాద్, పరిగి, తాండూర్, హైదరాబాద్ పార్లమెంట్లో పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యున్సీలో ఉండేది. మీరు అన్నారు ఇప్పుడు ముస్లిమ్స్ కూడా విసుగు చెందారు. కానీ మీకు ఓటేసే పరిస్థితి ఉందా విసుగు చెందిన? ఖచ్చితంగా వేస్తారు వాళ్ళు, కానీ బయటికి చెప్పకపోవచ్చు. అదే కదా ఇప్పుడు అసదుద్దీన్ భయం. ఎందుకు అనుకుంటున్నారు అసదుద్దీన్ భయం? హిందువులందరూ పోలరైజ్ అయ్యారు, ఖచ్చితంగా అయ్యారు, తిరుగులేని విషయం ఇది. ముస్లింలు కూడా ఎవరైతే ఈ రోజు దాకా అసదుద్దీన్ అత్యాచారాలు, అన్యాయాలు, అక్రమాలను బయటికి చెప్పే ధైర్యం లేకుండా ఆగిపోయారో, ఈరోజు నేను ప్రాణానికి తెగించి చెప్తున్నాను ఇవన్నీ. అందులో ఇది వరకు పాపం బద్దంబాల్ రెడ్డి గారు, ఆలే నరేంద్ర గారు వీళ్ళందరూ పోరాడారు. కానీ అప్పుడు పరిస్థితి కనీసం సెంట్రల్లో కూడా బీజేపీ లేకపోవడం, ఇక్కడ వాళ్ళు ఎప్పుడు కుంభక్కైపోయే ఉన్నారు. 40 ఏళ్లలో అటు ముస్లింలు కూడా అలసిపోయి ఉన్నారు ఈ వ్యక్తి అంటే. ఇక్కడ వాళ్ళు ఎందుకు కుమ్మక్కయ్యారంటారు? ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ఇప్పుడు ఎందుకు అయ్యారు అంటే వాళ్ళకు తెలియాలి. అది నేను ఎలా చెప్తాను? నేను కుంభక్కలో పార్టీ అయితే ఎందుకు కుంభక్కయ్యారో చెప్తా. కుంభక్కయ్యారని చెప్పగలను, కానీ ఎందుకు ఆరోపణ చేస్తున్నారు ఇక్కడ లోకల్ లీడర్స్ కుంభక్కయ్యారు బీజేపీ. ఆరోపణ అని దేన్ని అంటారు తెలుసా అండి? లేనిది చెప్తుంటే ఆరోపణ అంటారు. నిజం ఆరోపణ ఎట్లా అవుతుంది? ఇట్స్ అ ఫ్యాక్ట్, ఇట్స్ నాట్ అలిగేషన్, ఇట్స్ అ ఫ్యాక్ట్. ఇప్పుడు బీఆర్ఎస్ మన అసదుద్దీను మేమిద్దరం మామ అల్లుళ్ళం అన్న మాట ఉందా లేదా? నేను మామని అనలేదు, నేను అల్లుని అవ్వలేదు. అక్కడ మామ అయ్యింది వాడే, అల్లుడైంది వాళ్ళే. మేమిద్దరం భాయ్జాన్ భాయ్జాన్ భాయ్ 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 అనుకుంటూ కాంగ్రెస్ ముందుకు వచ్చింది. పాలిటిక్స్ లో బంధుత్వాలు ఏంటండి? ఇక్కడ బీజేపీ లీడర్స్ అసదుద్దీన్ తో కుమ్మక్కయ్యారని కొత్త విషయం నేను అదంటారా? ఏమో అది మీకు తెలియాలి. మరి మా వాళ్ళు ఎందుకు కుంభక్క అవుతారండి? మీరే అన్నారు కదా ఇక్కడ లీడర్స్ కుమ్మక్క. ఇక్కడ లీడర్స్ అంటే ఇక్కడ రాష్ట్రం లీడర్స్ అండి. అసలు నేను ఏ పేరు తీసుకోకపోతే మీరు బీజేపీ పేరు తీసుకుంటారా? అంటే ఇక్కడ వాళ్ళు బీజేపీ తప్ప ఇంకెవరు లేరా మీ ఉద్దేశంలో? మరి బీఆర్ఎస్ కి మీరేమైనా బంధువులా స్నేహితులు? అట్లాంటి అయితే ఇక్కడ వాళ్ళు అన్నప్పుడు మీరు బీజేపీ పేరు తీసుకున్నారు కదా, ఇక్కడ వాళ్ళు కాంగ్రెస్ పేరు, బీఆర్ఎస్ పేరు. ఇప్పుడు కూడా ఇక్కడ వాళ్ళు కుంభక్కయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్ ఏం మజ్లిస్ కి వ్యతిరేకంగా ఏం నాకు తెలిసి ఏం చేయట్లేదు. అదే అంటున్నాను కదా నేను చెప్పిన దాన్నే మీరు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ ఉన్నప్పుడు బీఆర్ఎస్, ఇక్కడ కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ఓవైసీతో కుంభక్కయ్యారు. అది నేను చెప్తున్నాను. నాకేం కర్మండి తీసి అవతల పారేద్దాం అనుకుంటుంటే అన్యాయాన్ని. సో ఇప్పుడు మీరు అన్నట్టు ఓల్డ్ సిటీ ముస్లిమ్స్లో ఆ కాన్ఫిడెన్స్ ఉందా? మాధవీలతకు ఓటేస్తే ఓడిస్తారు, అసదుద్దీన్ ఓవైసీ ఓడిపోతారన్న కాన్ఫిడెన్స్ ఉందా? రెండోది మీరు అన్నారు అసదుద్దీన్ ఓవైసీకి భయం పుట్టిందని. మీరు ఎట్లా చెప్తున్నారు భయం పుట్టిందని? ఆయన యాజ్ యూజువల్గా ఆయన క్యాంపెయిన్ ఆయన చేసుకుంటున్నారు. ప్రచారంలో ఎక్కడ మీ పేరు పెద్దగా ఎత్తట్లేదు, ఒకటేసారి ఎత్తారు. అజ్జాల్ అది మీరే చెప్పారు ఏం చెప్పాలో. నా పేరు తీసుకోవడానికి కూడా భయపడుతున్నాడు, లేకపోతే ఎదుట ఉన్న అభ్యర్థి పేరు తీసుకోకపోవడం ఏంటి? నా స్థాయి కాదనుకుంటున్నాడేమో. పోనీ అనుకోని పచ్చకామెర్లు ఉన్న వాళ్ళకి ఊరంతా పచ్చగా కనిపిస్తుందంట. రాజకీయాల్లో జూనియర్ బచ్చా అని అనుకోవచ్చు కదా. అనుకోనివ్వండి, ఎందుకంటే వామనుడే బలిచక్రవర్తి తలను లోపల పాతేసింది. జైంట్ గోలియత్తుని కూడా కింద కుప్పకూల్చింది కూడా ఇంతవాడే. నన్ను ఎంత బచ్చా అనుకుంటే నాకు అంత హ్యాపీ, ఎందుకంటే అంత వామనవతారంగా అయి చూపిస్తాను నేను. ఇక్కడ మీరు వామనుడు, ఆయన బలిచక్రవర్తి. ఎట్లనుకున్నా పర్లేదు నాకు, కానీ దుష్ట సంహారం చెయ్యడానికి చిన్న సైజుగా ఉండేవాళ్ళే చాలా పెద్ద రూపమై చూపిస్తారు. బట్ అసదుద్దీన్ ఓవైసీ ఏ పని చేయకుండా ఇన్నిసార్లు గెలుస్తున్నారా? అండ్ మీరు దారుసలాం వెళ్తే అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ ఎమ్మెల్యేలు అందరూ లైన్లో బట్టి కూర్చుంటారు. హిందూ ముస్లిం తేడా ఏమి ఉండదు, ఎవరే వచ్చినా పని చేస్తారంటారు ఆయన. ఎవరే పని గురించి వచ్చినా ప్రభుత్వం నుంచి పనులు జరిగిపోతాయి, అసలు టైమే ఉండదు. ఎమ్మెల్యేల పరేడ్ అక్కడ జరుగుతుంది, ఎమ్మెల్యేలు అందరూ కూర్చోవాలి, ప్రతిరోజు అక్కడ కూర్చోవాలి. కాన్స్టిట్యున్సీ నుంచి ఎవరు వచ్చినా సరే పని జరిగిపోతుంది అంటారు. మీ కెమెరాలు ఉన్నప్పుడు కూర్చుంటుంటారేమో వీళ్ళందరూ. డైలీ కూర్చోరా దారుసలంలో?
చూసాను, నేను కూడా వెళ్ళి చూసాను. అది కాదండి, ఆయన ఎమ్మెల్యేలు అక్కడ కూర్చొని- ఏడుగురు ఎమ్మెల్యేలు అక్కడ లైన్ లో కూర్చుంటారు. సరే ఏం గొప్ప పని చేస్తున్నారు కూర్చొని? కాన్స్టిట్యున్సీ అసలు ఆఫీస్ లో కూర్చోవడం ఏంటి? ఎమ్మెల్యేలు రోడ్ల మీద పడి తిరిగి ప్రజల బాధలు అర్థం చేసుకోకుండా హాయిగా ఏసీ రూమ్లలో కూర్చుంటారా? అదే ఎమ్మెల్యే చేయాల్సిన పని. హాయిగా ఒక దారుసలాంలో ఒక మంచి ఏసీ రూమ్లో కూర్చొని టేబుల్ కుర్చీలు వేసేసుకుంటే అయిపోయిందా? మీకు ప్రజల బాధలు ఎట్లా తెలియాలి? మీరు వాళ్ళ మధ్యలోకి వెళ్ళి తిరిగితే మీకు ప్రజల బాధలు ఏంటో తెలుస్తాయి. ఏసీ రూమ్లలో కూర్చుంటే ప్రజల బాధలు తెలియడం ఏంటి? దీనిపైగా ఫోటోలు తీసుకొని ప్రూఫ్లు పెట్టుకోవడం, ఇలా ఎవడు కావాలంటే వాడు చేసుకో. కానీ చెప్తున్నారు ఓల్డ్ సిటీ వాళ్ళు, మేము వెళ్ళినా సరే అసదుద్దీన్ ఓవైసీ ఎప్పుడు కూడా హిందూ ముస్లిం అని తేడా చూపించలేదు, పని గురించి వెళ్తే చేశారు అని అంటున్నారు. అందుకే కదా డేటా చెప్పనా మీకు నేను. అక్కడ ఉండే రౌడీ షీటర్ల నెంబరు, పక్కనే ఉన్న కాన్స్టిట్యున్సీ రౌడీ షీటర్ నెంబర్ మొన్న నేను చెప్పడం ఎందుకు? పాప ఒక ముస్లిం తమ్ముడే వేసుకున్నాడు చాలా ఓపెన్గా. అక్కడ ఎన్ని బస్ స్టాపులు ఉన్నాయి, పక్క కాన్స్టిట్యున్సీలో ఎన్ని బస్ స్టాపులు ఉన్నాయి, ఇంత అద్భుతంగా చేస్తూ ఉంటే ఆ రోడ్లు ఎందుకు అంత భయంకరంగా ఉన్నాయి? ఆ డ్రైనేజ్ ఎందుకు అలా ఫ్లో అవుతుంది? ఆ మంచినీళ్ళల్లో ఎందుకు డ్రైనేజ్ కలిసిపోతుంది? ఎందుకు ఆ గవర్నమెంట్ స్కూల్ అంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నాయి? ఎందుకు ఆ కాన్పులకు ఆ నీలోఫర్ హాస్పిటల్ అవన్నీ అంత దారుణంగా ఉన్నాయి? ఇవి మాట్లాడరా ఎవరు? ఓవైసీ అక్కడ ఉన్నారు కాబట్టి ఓల్డ్ సిటీని ఎవరు టచ్ చేయట్లేదు, లేకపోతే మిగతా చోట్ల కబ్జాలు ఇటువంటివన్నీ జరిగేవి, అవన్నీ లేకుండా ఇప్పుడు ఉంది ఓల్డ్ సిటీ అంటూ. ఏ కబ్జాలు ఎవరు చేయాలి? వాళ్ళ కబ్జాలే వాళ్ళు తిని పారేస్తున్నారు. 15,000 ఎకరాలు వగ్బోడిని వాళ్ళే కలిసి తినేశారు. ఇంకా ఎవడు కంచే చేను మేస్తే ఇంకా పక్కవాడు ఎవడు వచ్చి ఏం కబ్జాలు కొడతాడు? మిగిలిస్తే కదా ఎవడన్నా కబ్జా కొట్టడానికి. ఏమన్నా మిగిలిస్తే కబ్జా కొట్టడానికి పక్కవాడికి మిగిలిస్తే వాడు వచ్చి కబ్జాలు కొట్టుకుంటారు. వీళ్ళు యునానిమస్గా అన్ని కబ్జాలు వీళ్ళే చేస్తారు. ఓవైసీ హాస్పిటల్లో ఎవరికి వెళ్ళినా ట్రీట్మెంట్ ఉంటుంది, హైదరాబాద్ పార్లమెంట్ అందుకేనేమో ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తారంటారు. అందుకేనేమో బంజారన్ బస్తీలో నుంచి పాప ఆడకూతురు వచ్చి కాన్పు చేసుకుంటే 1,35,000 బిల్లు కొట్టి 35,000 ఇస్తే ఇంకా మిగతా ₹1,00,000 ఇస్తే కానీ పిల్లని ఇవ్వమంటే ఏడ్చుకుంటే పిల్లని వదిలేసి ఇంటికి వెళ్ళిపోయింది ఆమె. అది కూడా ఉంది, వేసుకోండి కావాలంటే యూట్యూబ్లో. నేనేం మాట్లాడక్కర్లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఆన్ ద నెట్. ఆడకూతురు కన్న బిడ్డని పాలు కూడా ఇవ్వకుండా, ప్రసవం నొప్పులతో కని బిడ్డకు పాలు కూడా ఇవ్వకుండా 35,000 కట్టి ఇంకో ₹1,00,000 కట్టలేక బిడ్డను వదిలేసి వెళ్ళిపోయింది. మీరు చెప్పినవన్నీ చేస్తుంటే ఎందుకు 2 లక్షలకు పైగా మెజారిటీ వస్తుంది ప్రతి ఎన్నికల్లో? అని వాళ్ళు బోగస్ ఓట్స్ కాబట్టి 110% వాళ్ళ ఆ టైంలోనే వచ్చాయి కదండి. మనం వేరే చెప్పడం ఎందుకు? ఓపెన్ గా డిక్లేర్ అయింది కదా, 110% ఓట్లు వేయించుకున్నారు. హైదరాబాద్ పార్లమెంట్ లో ఎప్పుడు కూడా ఓటింగ్ పర్సెంటేజ్ 40-45% మించదు, మీరు బోగస్ ఓటింగ్ అంటున్నారు. అవును, సింపుల్గా ఇప్పుడు ఏంటి, మీరు కొన్ని చోట్ల ఓవరాల్ యావరేజ్ తీసుకుంటున్నారు. మీరు మైనారిటీ బూత్స్ దగ్గర కొన్ని బూతులు చూసుకోండి. అదే కదా నేను చెప్తున్నది, 110% ఎక్కడైనా ప్రపంచంలో విన్నారా మీరు? మీకు ఇన్ఫర్మేషన్ తెలీదా? లేదు, మీరు ఉంటే పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి. ఎలక్షన్ కమిషన్ ఆల్సో రెస్పాండ్, మీరు చెప్పినట్టు 110% అది ఉంది. అందుకే కదా మళ్ళీ రీపోల్ అయింది కదండి. లేదా బద్దంపాల్ రెడ్డి గారు గెలవాల్సిన సీటు కదా, అది గెలిచిన తర్వాత మళ్ళీ అది 110% వాళ్ళ దగ్గర ఉంటే దాన్ని వాళ్ళు మళ్ళీ దాన్ని రీఎలెక్ట్ చేసినప్పుడు రీపోల్ చేశారు. అక్కడ చేసినప్పుడు మళ్ళీ వాళ్ళు దే హ్యావ్ మేనేజ్డ్ టు డూ ది బోగస్ థింగ్. అయితే 110% ఏఎంఐఎంకి ఓట్లు పడ్డప్పుడే ఈజ్ ఇట్ నాట్ దట్ దే హావ్ టేకెన్ ద హెల్ప్ ఆఫ్ బోగస్ ఓట్స్? అంతకన్నా ప్రూఫ్ ఏం కావాలి బోగస్ ఓటింగ్ ఉందని? బోగస్ ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు మీరేం చేస్తున్నారు ఆ బోగస్ ఓట్స్ పోయిందుకు? ఇప్పుడు కూడా బోగస్ ఓట్లతో గెలవచ్చు కదా. ఎస్, చూస్తుండండి, సిఆర్పిఎఫ్ అన్ని చోట్ల వస్తుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో మేము వేసాలి, పిటిషన్లు అన్నీ వేసాం. ఈసారి ఊరుకునేది లేదు. ఆల్రెడీ బోగస్ డీసీపీని చేంజ్ చేయించినట్టున్నారు మాధవీలత. చూడండి ఏమేం జరగాలో అన్నీ జరుగుతాయి కదా. ఏముంది అందులో పెద్ద విశేషం? బ్రహ్మాండంగా అన్నీ చేసి చూపిస్తాం మేము. ఇదోండి, మీరు కనుక ఇఫ్ యూ వాంట్ టు లుక్ ఎట్ దిస్ ఫ్యాక్ట్, ఇప్పటికీ కూడా ఇప్పుడు మీ ముందు ఫ్రెష్గా ఓపెన్ చేసాం దీన్ని. ఇది ఎలక్షన్ కమిషన్ సైట్. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన కోడ్ మనం టైప్ చేసాం. ఇప్పుడు మీరు దీని కిందకు వస్తే నేను చదువుతాను మీకు. ఇది క్యూఆర్ కోడ్ ఒకటే, ఈ నంబర్ ఎపిక్ నంబర్ ఒకటే ఇందులో. ఈ ఎపిక్ నంబరు మీకు ఇట్ ఈస్ ఎండింగ్ విత్ 73 మీకు పర్సనల్గా చూపిస్తాను ఇప్పుడు. అప్సరా బేగం కెమెరామెన్ జూమ్ 48 చూడండి నాన్న, మీరే చూడండి, నేను చదవడం ఎందుకు, మీరు జూమ్ చేయండి. ఇప్పుడు మీ ముందు ఫ్రెష్గా ఓపెన్ చేసాం. వయసు తేడా లేదు, ఎపిక్ నంబర్ తేడా లేదు,
ఓకేనా? చూడండి, మదర్ ఫాదర్ నేమ్ ఏది తేడా లేదు, 2 ఓట్లు ఉన్నాయా లేదా? మరి డిలీట్ చేశానని మీకు చెప్పింది ఎవరు? మనం ఎవరికైనా డిలీట్ చేశామని చెప్పింది ఎవరు? ఇక్కడ ఈసీ. మన ఎలక్షన్ కమిషన్ అనగానే ముందు ఢిల్లీ అనుకుంటాం, కాదు. ఢిల్లీ ఆధ్వర్యంలో పనిచేస్తున్న తెలంగాణలో పోస్ట్ అయిన ఎలక్షన్ టైం కోసం టెంపరీగా పోస్ట్ అయిన ఎలక్షన్ కమిషన్ టీం. ఏప్రిల్ 25 అయిపోయింది. ఈ లిస్ట్ నేను 160,000 ఓట్స్ నేను ఇచ్చాను. ఈ డీటెయిల్స్ ఎంతకన్నా మోసం ఏముంది? వీళ్ళు మన కోసం అంటే సామాన్య ప్రజల కోసం వీళ్ళు పని చేస్తున్నారా, పని చేయట్లేదా? ఇది నిజం. అబ్బాయి మోసం అండి. కానీ హైదరాబాద్ పార్లమెంట్లో, హైదరాబాద్ జిల్లా మొత్తంలో డిలీట్ అయినాయి కేవలం 19,000 మాత్రమే. ఎస్, దట్ ఈస్ ది ట్రూత్. వీళ్ళు ప్రజలని మోసం చేస్తున్నారు, ఈ లెవెల్లో కుంభక్కై ఉన్నారు. అందుకే కదా మీకు ఓపెన్ గా చేస్తారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కుంభక్కైందా? ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి కుంభక్కై అవసరం లేదండి. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర మనుషులు మంది మార్బలం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు 30 రాష్ట్రాలండి, 30 రాష్ట్రాల మందిని వాళ్ళు అక్కడెక్కడ ఢిల్లీలో కూర్చోబెట్టుకొని ఉంటారు. స్టేట్ నుంచి ఎలక్షన్ టైంలో స్టేట్లో ఉన్న మంది మార్బలం అంటే దేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ దేర్ హెచ్ఆర్ని తీసుకొని వర్క్ చేస్తారు. వాళ్ళు ఏమనుకుంటారు, నమ్ముతారు ఇక్కడ వాళ్ళని. అయ్యా మేము చేయమని చెప్పాము, మీరు చెయ్యండి, ఇలా మాకు ఒక ఫిర్యాదు వచ్చింది, నేను పంపించాను ఫిర్యాదు అంటే కంప్లైంట్ లాడ్జ్ చేశాను. వాళ్ళు పంపించారు ఇక్కడికి. పంపించిన తర్వాత కూడా 5 లక్షల చిల్లర అని చెప్పారు. మీకు మీరు ఇంకోసారి డీటెయిల్గా చూడండి. కొన్ని చోట్లయితే బహదూర్పురాలో 56,000 డిలీట్ చేశాము, చంద్రాయణ గుట్టాలోను యాకత్పురాలో ఇంచుమించు 46,000 డిలీట్ చేశాము. అక్కడే మీకు 1,00,000 అయిపోయిందా అండి? మీకు కేవలం 7 కాన్స్టిట్యున్సీలు కలిపి కూడా మీకు 30,000-40,000 దాటలేదు అవి. కానీ 2 కాన్స్టిట్యున్సీ కలిపే 1,10,000 చిల్లర చూపించారు వాళ్ళు మేము డిలీట్ చేశామని. ఎంత కుంభక్కైపోతే అసలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ని కూడా ప్రజలు ఎందుకు నెగ్గించుకోవాలి అంటే వీళ్ళు ఎవరికి సహకరిస్తున్నారు? వీళ్ళు ఒక రజాకార్ల మనస్తత్వాన్ని పెట్టుకొని రజాకార్ పార్టీని ముందుకి పోషిస్తున్న ఎంఐఎం ఇప్పుడు టిఆర్ఎస్ తో కాకుండా కాంగ్రెస్ తో కూడా ఎంఐఎం కుమ్మక్కైందంటారు. అద్భుతంగా బీఆర్ఎస్ కు ముందున్న కాంగ్రెస్ తోనూ కుమ్మక్కయ్యారు వీళ్ళు. కేవలం కిరణ్ రెడ్డి గారి టైంలో మాత్రమే ఆయన నిరాకరించాడు ఒక చిన్న పీరియడ్ ఆయన. అందుకే పాప ఆయన ఎక్కువ కాలం కూడా ఉండకుండా జరిగింది వీళ్ళ వల్లనే. సో వీళ్ళతో కుంభక్కైతేనే ఇక్కడ వాళ్ళకి ఉనికి ఉంటుంది, మీరు బ్రతకగలరు, మీరు ముందుకెళ్ళగలరు అని వాళ్ళు బెదిరించడము, వీళ్ళు ఆ బెదిరింపులకు లొంగడము. లేకపోతే మనకు తెలియని నిజాలు ఏమున్నాయండి? కాంగ్రెస్ గెలిచిన తర్వాత కాంగ్రెస్ ఏఎంఐఎం ఇష్టం వచ్చినట్టు తిట్టుకున్నారు, ఒకళ్ళనొకళ్ళు అర్థం పర్థం లేకుండా తిట్టుకున్న వాళ్ళు. అదే అంటున్నానండి, అసెంబ్లీలో అసభ్యకరంగా తిట్టుకున్న వాళ్ళు ఈరోజు ఇలా గుండెలు కొట్టుకుంటున్నారే ఇద్దరు కలిసి. మరి ఏం చెప్తారు దీనికి? అంతే, వీళ్ళు ప్రజలను కంటిన్యూస్గా మోసం చేసే రాజకీయాలను నడుపుతూ తెలంగాణ మొత్తం కూడా వీళ్ళు మోసం చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు. బట్ ఇప్పుడు 10 days మాత్రమే సమయం ఉంది. ఇదే ఇంకా అయిపోయింది కూడా, డిలీషన్స్కి ఆస్కారం లేదు. ఇదే ఓటర్లతో పోలింగ్ జరగాల్సిందే. ఈ ఓట్లు పడనివ్వం కదా మేము, బోగస్ ఓట్లు పడనివ్వను. ఎట్లా? ఖచ్చితంగా అవసరమైతే ధర్నాకు నిరాహార దీక్ష కన్నా కూర్చొని అన్ని చోట్ల నేను సిఆర్పిఎఫ్ని మొత్తం పెట్టే వరకు లోకల్గా స్టేట్ గవర్నమెంట్ ఒక్క ఎంప్లాయీ కూడా ఈ వ్యవస్థలో ఉండడానికి వీలు లేదు అనే న్యాయం నేను తీసుకొస్తాను. సో సిఆర్పిఎఫ్ ని మొత్తం దించుతారు. నాట్ ఓన్లీ జస్ట్ సిఆర్పిఎఫ్, అక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్లతో సహా ఎవరు కూడా వీళ్ళకు లొంగే వ్యక్తులు ఉండడానికి వీలు లేదు అనే న్యాయం ఇప్పించి. బూత్ క్యాప్చరింగ్ చేస్తే ఏం చేస్తారు? ప్లస్ మీకు చాలా చోట్ల ఏజెంట్ లేకుండా ఉంటే ఎట్లా చేస్తారు? అంటే ఇంకోటి కూడా ఉంది. నేను మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా అప్లై చేశాను. యూట్యూబర్స్ని, మీడియా వాళ్ళని, జర్నలిస్టులని, వీళ్ళందరినీ కూడా మీరు ఎందుకు ఈ మొత్తం మైనారిటీ పోలింగ్ బూత్స్ దగ్గర మీరు ఎందుకు వాళ్ళకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయకూడదు? వాళ్ళు వచ్చి రిలే చేస్తారు కదా కంటిన్యూస్గా. దేశం ఏమొచ్చింది, ప్రపంచం అంతా చూస్తుంది ఏం జరుగుతుందో. అంటే వాళ్ళు ఏమని అన్నారంటే, మేము ఇవ్వలేమిది, కానీ
వాళ్ళు వచ్చి పర్మిషన్ తీసుకుంటే మేము ఇస్తాము వాళ్ళకి అని అన్నారు. కాబట్టి మీ ద్వారా కూడా ఎంతోమంది యూట్యూబర్స్కి, మీడియా వాళ్ళందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఎవరైతే ఇక్కడ ఉన్నారో వారి దగ్గర నుంచి మీరు పర్మిషన్స్ తీసుకోవచ్చు. మొత్తం యూట్యూబర్స్ ఎంతమంది ఉన్నారు, యంగ్ డైనమిక్ అందరు యూట్యూబర్స్, ఈ దెబ్బకు మే 13వ తారీఖు జరిగే పోలింగ్ని మీరు వచ్చి మొత్తం దీని ఆల్ ఓవర్ ది కంట్రీ రిలే చేయండి, లైవ్ ఇవ్వండి. మీకు అక్కడ వైఫై ప్రాబ్లమ్స్ కూడా ఇస్తారు వాళ్ళు కావాలంటే. కాబట్టి మీ వైఫై డాంగిల్స్ ఏవో కూడా తెచ్చుకోండి మీరే. వెబ్ కాస్టింగ్ జరుగుతుంది కదా, వెబ్ కాస్టింగ్ ఈసీ చేయాలి కదా ప్రతి పోలింగ్ స్టేషన్లో. యాక్చువల్లీ లెక్క ప్రకారం చేయాలి. మీరు మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ తీసుకోండి, ఇదివరకు ఎలక్షన్స్ తీసుకోండి, వాళ్ళకి కావాల్సినప్పుడల్లా సర్వర్ జామ్లు అవుతూ ఉంటాయి. బట్ ఫిరోజ్ ఖాన్ దాదాపు దగ్గరగా వచ్చి ఓడిపోయారు. ఫిరోజ్ ఖాన్ అన్నారు కాంగ్రెస్ డమ్మీ క్యాండిడేట్ పెట్టబోతుంది అని చెప్పారు. హిందూ క్యాండిడేట్ అన్నారు, కానీ అల్టిమేట్గా ముస్లిం క్యాండిడేటే పెట్టారు. ఇక్కడ హిందూ పెట్టాలంటే మరి నేను ఉన్నాను కదా, ఇక్కడ పెట్టలేరు కదా, భయం, పెట్టనివ్వం కదా మేము. బీఆర్ఎస్కి ఓట్లు పడవా హిందూ ఓట్లు? యాదవ్ సామాజిక వర్గం నుంచి పెట్టారు. అది చూద్దాంలేండి, అతనికి అంత ఇంపార్టెన్స్ కూడా ఎందుకు. బీఆర్ఎస్ ఎలాగూ బండి కార్ఖానాకి వెళ్ళిపోయిందని పాపం వాళ్ళ సుపుత్రుల వారే చెప్పారుగా, కేటీఆర్ గారు. అది అక్కడ ఉంది, రిపేర్లో ఉంది, ఉండనివ్వండి కాస్త, అలా పాపం రెస్ట్ తీసుకునివ్వండి. తిరిగి అంబాసిడర్ గారు చాలా అలసిపోయింది, అవుట్డేటెడ్ కూడా అయిపోయింది, అక్కడ ఉండనివ్వండి దాన్ని. కాంగ్రెస్ ఎంత డమ్మీ క్యాండిడేట్ని పెట్టింది అని అంటే వాళ్ళకి అంత విలువ లేదు ముస్లిమ్స్ అంటే. డమ్మీ క్యాండిడేట్ డమ్మీ, మనం ఆ వంట దాని తోలు బొమ్మల ఆటలో బొమ్మలను ఆడిస్తాం కదా, అలాంటి బొమ్మలు పెట్టారు పాపం. సో మీరు గెలవాలంటే ముస్లిం ఓటు కూడా మీకు పోలు కావాలి, అంగీకరిస్తారా ఈ మాట? అంగీకరిస్తాను, వేస్తారు కూడా వాళ్ళు. ఎందుకు వేయాలి మాధవీలతకు ముస్లింస్ ఓటు? ఎందుకంటే వాళ్ళ కింద అన్యాయం అయిపోయారు కాబట్టి. దారుసలాం బ్యాంకుకి వెళ్తే తెలుస్తుంది మీకు ఎంత భయంకరంగా వడ్డీలు తీసుకొని ఆ చిన్న వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు లోన్లు డబ్బులు ఇచ్చి మరి వడ్డీలు తీసుకొని మరీ ఇప్పిస్తారు వాళ్ళు. అసలు ఏం అన్యాయం అండి. ఆటోవాడు ఎప్పుడైనా అంతకన్నా ఇంప్రూవ్ అయ్యాడా? మీరు చూడండి, మన పక్కన ఇటు మన హైదరాబాద్ లోక్సభ పార్లమెంటును వదిలేస్తే మనం సమోసా అమ్మే అబ్బాయి అతని కొడుకు IITN అయ్యాడు అని విన్నాం. మీరు ఎప్పుడైనా హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్ నుంచి విన్నారా ఆ మాట? एक पसमंदा का बच्चा, ऑटो चलाने वाला बच्चा का बच्चा, रिक्शा चलाने वाले का बच्चा, ये हुआ वो हुआ అని. అబ్బే, ఆటోవాడు ఇంకా రిక్షావాడు అయిపోతాడు, రిక్షావాడు అది కూడా తాకట్టు పెట్టుకొని ఇంకో చిన్నవాడు అయిపోతాడు. ఎందుకు ఎన్నెన్ క్రికెట్ అయ్యారు మహమ్మద్ సిరాజ్? ఇప్పుడు అవునయ్యా, ఈయనొక్కడిని పట్టుకొని అవ్వలేదు అతనేమి, ఈయనొక్కడిని పట్టుకొని అవ్వలేదు. అలా మరి మీరు 40 ఏళ్ల నుంచి ఒక్క సిరాజ్ పేరు ఇచ్చారు మీరు. అది నా దగ్గర ఇంకా అంత 100 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎవరు ఎంసెట్లో ర్యాంక్ తెచ్చుకొని డబ్బులు లేక కొంచెం వాళ్ళ మెడికల్ కాలేజీకి వెళ్ళి, అయ్యా బాబు మాకు సీట్ ఇవ్వండి, మేము 30 లక్షలే కట్టుకోగలుగుతాము అని అంటే కూడా, నీ బతుకి నీకు మెడికల్ సీట్ ఎందుకురా, 65 లక్షలు 70 లక్షలు ఇస్తే తప్ప మేము సీట్ ఇవ్వలేము, నువ్వు పోయి ఒక కిరాణా దుకాణం ఓపెన్ చేసుకొని అక్కడ కూర్చోపో అని వాళ్ళ ముస్లింలే అన్నవాళ్ళు వీళ్ళందరూ. కానీ మాధవీలతకు ముస్లింలు ఎందుకు ఓటేయాలి? మసీదు ముందు నిల్చొని ధనస్సు పట్టుకొని అట్లా సిగ్నల్ ఇచ్చినందుక అని క్వశ్చన్ అడిగితే మీరు ఏం చెప్తారు? ఏముంది, కెమెరామెన్కి ఏముంది లేండి, ఓ మొబైల్ పట్టుకునే వాడిది ఏముంది పాపం. ఇప్పుడు మీరు కెమెరా ఉంది, మీరు ఎక్కడ ఉంటే అక్కడ తిప్పొచ్చు మీ కెమెరాని. అలా ఓ మొబైల్ పట్టుకున్నాడు ఆ పిల్లాడు, వాడికి కావాల్సిన వైపు వాడు తిప్పుకున్నాడు. అది మీకు కనబడట్లేదా అక్కడ మసీదు ఉందని? నాకు కనిపించాలంటే నా వెనక ఉన్న కెమెరాలో కూడా మసీదు కనిపించాలి కదా. నేను బాణం వేసిన ఏ యాంగిల్ కెమెరాలోనైనా మసీదు ఉందా? నా బాణం వేస్తున్న టైంలో ఏ కెమెరా యాంగిల్లోనే మసీదు ఉందా? అసలు మీ బాణం ఎందుకు వేయాల్సి వచ్చింది? శ్రీరామనవమి రోజు, రామచంద్రుడు పుట్టినరోజు, ఎవడబ్బ సొమ్ము నన్ను ఆపడానికి, రామబాణం వేయడానికి? కానీ అక్కడ ఎగ్జాక్ట్లీ మసీదు మరి మీరు అదే అంటున్నా, మసీదు నా ముందు ఉంది అని చెప్పడానికి కెమెరా ఫ్రేమ్ లో మసీదు ఉండాలి కదా. లేదా అసలు జరిగింది ఏంటి? 100 మీటర్ల దూరంలో అక్కడ కనబడుతుంది కెమెరా ఫ్రేమ్ లో. ఎవరికైనా ఒక ఫ్రేమ్ చూడడం వస్తే ఏ కంప్లైంట్ పట్టుకొని వీళ్ళు రెచ్చిపోతున్నారో అదే మొబైల్లో నేను రామబాణం వేసేటప్పుడు నా ముందు మసీదు ఉందా? మసీదు లేదు. ఆ మొబైల్ని మీరందరూ మరి మీడియా వాళ్ళు కదా,
యాంగిల్ క్యాల్కులేట్ చేయండి. ఆ మొబైల్ ఫోను నన్ను దాటి ఒక పాతబడ్డ బిల్డింగ్ని దాటి ఒక సందు పెద్ద రోడ్డు 30 ఫీట్ల రోడ్డును దాటి అప్పుడు మసీదు వైపు ప్యాన్ అయ్యింది. అంటే ఎంత డిస్టెన్స్ ఉంది? ఎంత డిస్టెన్స్ ఉంటుంది అప్రాక్సిమేట్లీ? సుమారు మీకు ఇంచుమించు ఒక 80-90-100 ఫీట్లు దాటి ఉంటుందండి. ఇంకా 100 ఫీట్లు అక్కడ ఇంకా దాటి ఉంటుంది. మీకు కనబడట్లేదు, మీరు బాణం ఇట్లా వేసేటప్పుడు మీకు కనబడట్లేదు అది. ఎందుకు కనిపిస్తుందండి? ఆకాశంలో వేస్తుంటే బాణం పైగా. ఇప్పుడు మీరు బాణం ఇలా వేస్తారు, మీకు అలా ఆకాశం కదా కనిపించేది. మీకు ఇలా మధ్యది ఎలా కనిపిస్తుంది? ఇలా మధ్య వైపు వెళ్తే నేను ఈ లెవెల్లో వేయాలి, నేను ఈ లెవెల్లో వేసాను బాణం. ఈ ఘటన వల్ల చాలా మంది మాధవీలతకు ఓటేద్దాం అనుకున్న ప్రోగ్రెసివ్ ముస్లిమ్స్ కూడా దూరం అయ్యారు. అంటే అది మీరు అనుకోండి, హ్యాపీగా ఫీల్ అవ్వండి. అసదుద్దీన్ అట్లే అనుకుంటున్నా, హ్యాపీగా ఫీల్ అవ్వండి. కాఫీ ఫీల్ అవుతాం. మీరు గెలిచిన ఆయన గెలిచిన నాకు ఎవరు గెలిచిన ఆమె జర్నలిస్ట్. నేను మీకు అదే చెప్తున్నానండి. అలా అనుకుంటే అంటే అది మీ వర్షను, దాట్స్ యువర్ వర్షన్. అసదుద్దీన్ది కూడా అదే వర్షన్. ఎందుకంటే అసదుద్దీన్ దగ్గర ఇంతకన్నా 3 పాయింట్లు లేవుగా. మేనిఫెస్టో లేని బ్యారిస్టర్కి ఏం పాయింట్లు ఉన్నాయి అక్కడ? ఓ పాయింట్ బీఫ్ కావో, ఒక పాయింట్ నా బాణం. ఈ 10 రోజులు పాడిందా పాటరా పాచపళ్ళ దాసరాని ఇదే పాడుతున్నాడు అక్కడ. పాడుకోమనండి. అరిగిపోయిన గ్రామోఫోన్ రికార్డు లాగా. మాధవీలత మరొక నుపుర్ శర్మ అంటారు అసదుద్దీన్ ఓవైసీ. అది అన్యతని మాట్లాడి అంతకన్నా తిరగలేడు కదండి. గుడిగుడు కొంచెం గుండా రాగం అక్కడ తిరుగుతూ ఉన్నాడు ఇట్లా పాపం. ఏం మాట్లాడు కాదా? నుపుర్ శర్మ కాదా? నూపూర్ శర్మ గారే. మాధవీలతనే. ఆవిడ ముద్ద వేరు, నా ముద్ద వేరు. కంపారిజన్ మీరు లైక్ చేస్తారా, డిస్లైక్ చేస్తారా? లైకులు డిస్లైకులు నేనని చెప్తాను. నేను ఏ అమ్మవారితోనూ నేను వచ్చింది ఎందుకు ఇక్కడ అసదుద్దీన్ చేసిన ప్రతి దుర్మార్గాన్ని బట్టబయలు చేయడానికి వచ్చాను నేను ఇక్కడ. క్లియర్, అబ్సల్యూట్లీ ఐఎమ్ క్లియర్ ఆన్ దిస్ నోట్. ఏ విధంగా కాంగ్రెస్తో కుంభక్కైతున్నారు వీళ్ళు, ఏ విధంగా హిందూ ముస్లింలు అందరినీ మోసం చేస్తున్నారు వీళ్ళు, ఏ విధంగా మతం అనే పేరు మీద దేశాన్ని ఒకటి అవ్వనివ్వకుండా 2 ముక్కల కింద త్రుంచుతున్నారు వీళ్ళు. ఈ వ్యక్తికి స్త్రీల మీద గౌరవం లేదు, ఈ వ్యక్తికి స్త్రీల బాధ పట్ల దయ లేదు. ఇది నిరూపించడానికి వచ్చాను నేను. ఏ విధంగా పోలింగ్ పేరట వీళ్ళ అన్యాయాలు, అత్యాచారాలు, అక్రమాలు చేస్తున్నారో చూపించడానికి వచ్చాను. ఏ విధంగా బీజేపీ పోలింగ్ ఏజెంట్స్ని వీళ్ళు పోలింగ్ రోజున బెదిరించి హింస పెడుతున్నారో చూపించడానికి బయటకు వచ్చాను. ఏ విధంగా వీళ్ళ వల్ల పస్మందా ముస్లింలు కూడా అన్యాయం అయిపోతున్నారు, షియా కమ్యూనిటీ అన్యాయం అయిపోతుంది, ఆగా కమ్యూనిటీ అన్యాయం అయిపోతుంది. అహ్మదియాస్ని వీళ్ళు ముస్లింలే గారని తీసి అవతల బారేయండి అని చెప్పడానికి ఎవడబ్బా సొమ్ము? నువ్వేమన్నా ఇస్లాం ఠేకేదారివా? అంత ఇస్లాం ఠేకేదారి అయితే ఎందుకు వడ్డీ మీద తీసుకుంటున్నావు? హరాం కదా అది. మొన్నటి ఘటన వల్ల మీకు కొన్ని ఓట్లు దూరం కాలేదా? నాతో మాట్లాడిన వాళ్ళు బాగా మాట్లాడుతుంది, మాధవీలత ఓల్డ్ సిటీ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతుంది. కానీ మసీదు మీద బాణం ఘటన తర్వాత వాళ్ళే నెగిటివ్ అయ్యారు. నేను పర్సనల్గా ఈ విషయంలో ఎక్స్పీరియన్స్ అయ్యారు. వాళ్ళకి ఏమైనా మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటారు ఈ విషయంలో? ఇప్పుడు ఎలా ఉంటుంది వ్యవహారం అంటే, ఇప్పుడు మనం మాట్లాడుతుంది తెలుగులో. ఇది ఓడు ముస్లింలు చూడరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆంధ్ర ముస్లింలు ఫస్ట్ ఈ ధోరణి ఆలోచించరులేండి. మనం ఊరికి మనం నిజాలు మాట్లాడుకుందాం. ఇది తెలుగు ఛానల్ అయినా కూడా మీ ఉద్దేశంలో తెలుగు నేర్చేసుకున్న ముస్లింలు వింటుంటే కనుక వాళ్ళ కూడా మాట చెప్తా. ఈ వ్యక్తి ఎవరు? ఈ అసదుద్దీన్. మరి మొన్నటి దాకా హిందూ దేవుళ్ళని ఇష్టం వచ్చినట్టు నానా చీవాట్లు తిట్టాడు. అది మనందరికీ తెలిసిందేనా? ఎందుకంటే ఇతను బతుకమ్మ అని అన్నాడు. ఎవడన్నాడు? ఈ వ్యక్తి అన్నాడు. ఏ బతుకమ్మ నువ్వు అంటావా? నువ్వెంత, నీ ధైర్యం ఎంత? ఏ రజాకార్ల వల్లైతే స్త్రీలను నగ్నంగా చేసి హింసపెట్టి పాడు చేశారో ఆ బతుకమ్మ పూజని చేసిన నువ్వు హేళన చేస్తావా? నేను ఒక్కసారి కూడా ఒక్క ముస్లిం దేవుణ్ణి హేళన చేయలేను. నేను దర్గాకు కూడా వెళ్ళాను. దమ్ముంటే రా నువ్వు మా దేవాలయాలకి. తల వంచు దేవుడి ముందు. నేను ఏ దేవుడి ముందైనా తల వంచుతాను. ఎందుకు? ప్రతి మతము శాంతి, కలిసిమెలిసి ఉండడం అనేది నేర్పిస్తుంది. ఇప్పుడు ఏం చేశాడు? ఈరోజు హిందూ ముస్లిమ్స్ ఒకటే, కలిసి ఉండాలి అని మాట్లాడుతున్నాడు. ఆ శాంతిని మీరు జరగొడుతున్నారు అంటారు. హిందూ ముస్లింల మధ్య శాంతిని మాధవీలత బీజేపీ జరగొడుతుంది ఓల్డ్ సిటీలో అంటారు. ఇన్నేళ్ళు హిందూ దేవుళ్ళ గురించి రెచ్చగొట్టి మాట్లాడినప్పుడు ఏ శాంతి పట్టుకొచ్చాడు ఈ వ్యక్తి? 15 నిమిషాలు చిటికలు వేశాడే.
అప్పుడు శాంతి మాటలు అవి 15 నిమిషాలు చిటికలు వేసి పోలీసుకో బాజు టెర్నేకే లియే బోలో హమ్ దిఖాయింగే హమ్ కౌన్ అన్నవి శాంతి మాటలా? ఆ మాత్రం ముస్లింలు తెలుసుకోలేరు దీన్ని. వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే అసదుద్దీన్ ఈరోజు మాట్లాడే మాటలలో మార్పు వచ్చింది. హిందువులను రెచ్చగొట్టి వాళ్ళ దేవుళ్ళ మీద వాళ్ళని తిడుతూ ముస్లింలకు అది ఒక గొప్పతనం కింద చూపించుకున్నవాడు శాంతి పట్టుకొస్తున్నాడు అది హిందూ ముస్లింల మీద. వాళ్ళిద్దరి మధ్యలో శాంతి తెచ్చేవాడు ఇలాంటి మాటలు మాట్లాడతాడా? ఇదివరకు ఆ మాటలు మాట్లాడి ఇప్పుడు నేను డైరెక్ట్ అటాక్ ఇచ్చాను కదా, నేను మదార్సాలతో కూడా పనిచేస్తాను కదా, నేను పస్మంద ఆడవాళ్ళతో కూడా పనిచేస్తాను కదా, నేను ముస్లిం ఆడపిల్లలు కూడా ఫీజులు కడతాను కదా. ఇప్పుడు బాధ ఎందుకని? అరే ఇవిడ హిందూ ముస్లింలతో ఇద్దరితో పనిచేస్తాను. తెలుసా ఇది ఆ కమ్యూనిటీ వాళ్ళందరూ తెలుసా? ఇప్పుడు మీరు మదర్సాతో పని చేస్తున్నట్టు, ముస్లిం ఆడపిల్ల ఫీజులు కడుతున్నట్టు వాళ్ళకి మా దగ్గర ఓపెన్ గా ఫోటోగ్రాఫ్సే ఉన్నాయి, మేము మాట్లాడుతున్నాం, మా ఇన్స్టాగ్రామ్లలో ఉన్నాయి, మా వెబ్సైట్లలో ఉన్నాయి, అందరికీ తెలుసు. కానీ ఈ రెచ్చగొట్టే మాటలు ఏవైతే అసదుద్దీన్ రెచ్చగొట్టే మాటలు ఉన్నాయో, ఈ రెచ్చగొట్టే మాటలకు అలవాటు పడిపోయిన ఒక మనస్తత్వం కొన్ని ఏండ్లగా ఉంది కొంతమందికి అక్కడ. అర్థమైందా అండి? ఇదే మాట 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు 5 రోజులు ఇది ఆల్రెడీ వారం నుంచో 10 రోజు నుంచి మొదలుపెట్టాడు. ఇంకో 12 రోజులు ఉన్నాయి. ఇవే మాట్లాడుతూనే ఉన్నాడు అనుకోండి, ఏముంది వాల్యూ ఆ వ్యక్తి అంటే? మరి మీ క్యాంపెయిన్లో ముస్లిమ్స్ ఎవరు కనబడట్లేదు? ఎవరు చెప్పారంటే అంటే మీరు ఏం చూడకుండా నా ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు వచ్చి లెక్క ప్రకారం. ఎందుకు? నాకైతే నేను చూసినప్పుడు అయితే కనబడలేదు. మరి ఇప్పుడు నేను ఒక వీడియో ఇస్తే మీరు ఏం చేస్తారు? ఒక ట్రెండ్ మొత్తం వీడియోస్ లో ఏదో ఒక ట్రెండ్ ఉండొచ్చాము. ఒక ట్రెండ్ ఉండొచ్చు ఏమిటండి? ఎక్కడెక్కడైతే మాకు బీజేపీ మైనారిటీ మోర్చా ఉంది. మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇట్ ఈజ్ ఓన్లీ బీజేపీ పార్టీ విచ్ హ్యాజ్ ముస్లిం మైనారిటీ వింగ్ ఉంది. మా ముస్లిం మైనారిటీ అన్నదమ్ములందరూ మాతో కలిసి పనిచేస్తున్నారు. మీకు ఇంకో విషయం కూడా తెలియాల్సింది ఉంది. ఏ ఆర్ఎస్ఎస్ని అయితే ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు పేలి మాట్లాడుతున్నాడో అందులో ముస్లిం రాష్ట్రీయ మంచ్ ఉంది. ఈయన దగ్గర ఉందా అట్లా హిందూ రాష్ట్రీయ మంచి అన్న పేరుతో హిందువులది ఉందా ఒకటి? ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడే యోగ్యత, సభ్యత, సంస్కారం ఉందా ఈ వ్యక్తికి? ఆర్ఎస్ఎస్ ఈజ్ ద గ్రేట్ ఇన్స్టిట్యూషన్ విచ్ బైండ్స్ పీపుల్. వాళ్ళు ముస్లిం రాష్ట్రీయ మంచ్ అని ఎందుకు పెట్టారు? ఈ వ్యక్తి వల్ల అన్యాయం అయిపోయిన ముస్లిమ్స్ ఉన్నారు. ఈ వ్యక్తి వల్ల ఎంతో మంది దేశభక్తులైన ముస్లిమ్స్ బయటికి రాకుండా తేలకుండా ఉన్నారు. ఇతను చెప్పే వాళ్ళు ముస్లింలు అసలు కాదు, అసలు ముస్లిం షోయబుల్లా యాక్టివ్ ఉందా? ముస్లిం రాష్ట్రీయ మంచి ఇంద్రేష్ కుమార్ నేతృత్వంలో దేశంలో నడుస్తుంది. రాష్ట్రంలో యాక్టివ్ ఉందా? బ్రహ్మాండంగా యాక్టివ్గా ఉంది. ఎందుకు లేదు? వాళ్ళు పెద్ద పెద్ద పోస్టులలో ఉన్నారు, వైస్ ఛాన్సలర్స్ అయ్యారు. వాళ్ళు చాలా మంచి యాక్టివ్గా ఉంది వాళ్ళది. వాళ్ళు ఇప్పటికే ఓల్డ్ సిటీలో చాలా చోట్ల చేస్తున్నారు. వీళ్ళు ఏఎంఐఎంతో ఎన్నో దెబ్బలు తిన్నారు వీళ్ళు. కానీ ప్రధానమంత్రి ఇటీవల చేసిన కామెంట్స్, రాజస్థాన్లో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మీ సొమ్ములు తీసేసుకొని ముస్లింలకు పంచి పెడతారు అని ఆయన ఏదైతే కామెంట్. మళ్ళీ కాంగ్రెస్ చేసినది ఏంటి వ్యవహారం? ఇక్కడ ఏమిచ్చింది మేనిఫెస్టోలో? నీకు నేను మొత్తం అంతా ఆస్తులు తీసి మైనారిటీకి ఇస్తా. మరి ఆస్తులందరివి ఎవడి ఆస్తులు, ఎవడబ్బా ఆస్తులు తీసుకుని మైనారిటీకి ఇస్తారు? మైనారిటీలకు ఇస్తామనలేదు. ఇప్పుడు రాహుల్ గాంధీ వాళ్ళ స్పీచ్లలో వాళ్ళు ఏమన్నారు? మేము ఎవరు ఏం చేసినా కూడా, ఎవడెంత సంపాదించినా కూడా ఆ మిగతా ఆస్తుల వ్యవహారాలంతా మొత్తం మైనారిటీలకు ఇస్తాము అన్నారు. ఎవడబ్బా సొమ్ము ఉందట్లా మైనారిటీకి ఇవ్వాలంటే? నీ ఆస్తి బయటికి తీను, ముందు నీ ఆస్తి రాసి వాళ్ళకి, ముందు నీ ఆస్తి రాసివయ్యా. బోఫోర్స్లో మీరందరు తిన్న ఆస్తులు, మీరు కూడా మరి ఏం వ్యాపారస్తులు కాదే. జవహర్లాల్ నెహ్రూ వాళ్ళ నాన్నగారు సంపాదించిందే. ఆ తర్వాత మీరు ఎవరెవరు ఏం సంపాదించారు? ఎందుకు వస్తున్నాయి మీ దగ్గర ఇంత వేల కోట్లు? మరి ఈ డబ్బులు ముందు మీరు మైనారిటీకి రాసివ్వండి. మీ ఆస్తులంతా ఇవి రాసివ్వకుండా మీరు మిగతా దేశ ప్రజలు అందరూ తీసుకెళ్తారంటే, అవును మరి ఇంకా ఆస్తులు తీసుకెళ్తుంటే అన్ని దోచుకుంటారు. ఆస్తుల విషయానికి వస్తే అసదుద్దీన్ ఆస్తులు కేవలం 23 కోట్లు, మాధవీలత ఆస్తులు మాత్రం 210 కోట్లు. 10 టైమ్స్ ఎక్కువ ఉన్నారు మీరు. మళ్ళీ మేము ఇదే చెప్తాను, మీరు జర్నలిస్ట్ ఎలా అయ్యారో నాకు తెలీదు. డిడ్ యూ చెక్ మై ఎంటైర్ అఫిడవిట్? డిడ్ యూ చెక్ మై అఫిడవిట్? యా చెప్పండి. నేను చెప్పనండి. స్టేట్మెంట్ మీది. నో, యూ హ్యావ్ టు రీచెక్ మై అఫిడవిట్. నో, ఇది జర్నలిస్ట్ల హక్కు కాదు ఏది పడితే ప్రశ్న వేయడానికి. నేను ఇవ్వను. యూ హ్యావ్ టు కమ్ అప్ విత్ కరెక్ట్ క్వశ్చన్. హౌ కెన్ యూ కమ్ విత్ రాంగ్ క్వశ్చన్?
మీరు అఫిడవిట్ ని రీచెక్ చేసి ఈ ప్రశ్న వేసినాడే నేను మీకు ఆన్సర్ ఇస్తాను, బికాస్ ఇట్ ఈస్ మై సెల్ఫ్ రెస్పెక్ట్ క్వశ్చన్. రీచెక్ మై అఫిడవిట్. మీ ఫ్యామిలీ అసలు 210 కోట్లు కదా. ఎక్కడికి వచ్చారు ఇప్పుడు? అదే కదా నేను చెప్తాను. మీరు అసదుద్దీన్ పర్సనల్ అమౌంట్ ఇస్తున్నారు, నాకు ఫ్యామిలీ అమౌంట్ ఇస్తున్నారు. న్యాయం ఎట్లయింది? న్యాయం ఎలా అయ్యింది? ఏ క్యాండిడేట్ అయినా కుటుంబ సభ్యుల ఆస్తుల్ని మొత్తం డిక్లేర్ చేయాలి. కరెక్ట్. మీరు ఒక్క నిమిషం, ఇప్పుడు కుటుంబ సభ్యుల ఆస్తులు మీ ఆస్తులు కాదంటే నేనేం చేయలేను. నేనేం చేయలేను. ఎలా అవుతుంది? ఎవరైనా చేయాలి. అవ్వదు. అసదుద్దీన్ ఓవైసీ కూడా తన కుటుంబ సభ్యుల ఆస్తులు డిక్లేర్ చేశాడు. అది 23 కోట్లు ఉంది. మీ ఆస్తులు 210 కోట్లు ఉన్నాయి. ఇప్పుడు మీకు మళ్ళీ ఒక ప్రశ్న వేస్తా. నా పర్సనల్ ఆస్తి అందులో 50 కోట్ల చిల్లర చూపించాం. అసదుద్దీన్ దగ్గర కేవలం 25 కోట్లు చూపిస్తున్నాడు. అసలు అసదుద్దీన్కి 7 ఎకరాల భూమిలో ఇల్లు, అంత పెద్ద మహలు ఏంటి, అది మాత్రం కూడా మీకు ఖర్చుకు రాదా? చెప్పండి, అది చెప్పండి. కానీ ఇప్పుడు అలా కాదండి. మీరు అసదుద్దీన్ ఓన్లీ వన్ ఆర్ టేకింగ్ 1 కోట్ ఆఫ్ అసదుద్దీన్, యూ హ్యావ్ టు పుట్ మై పర్సనల్ థింగ్ ఇన్ టు ఇట్. మాకు వైవోబయ ఉంది కంపెనీ, మాకు విరించి ఉంది కంపెనీ, మాకు గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఉన్నాయి, మాకు ఫిన్కాప్ ఉంది. మేము 25 ఏళ్లగా 30 ఏళ్లగా ఇన్ని ఇండస్ట్రీస్ ఇన్ని పెట్టుకున్న తర్వాత కూడా మా దగ్గర ఇది ఆస్తి. ఈయన వకాలతు చేయలా, ఈయనకు బిజినెస్ లేవు డే 1 నుంచి, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏదీ లేదు. ఏ సోర్స్ ఆఫ్ ఇన్కము లేకుండా వకాలత్తు చెయ్యకుండా పోనీ 25 కోట్లే నిజం అనుకుందాం, బికాస్ దట్ ఈస్ వాట్ హీ గేవ్. సో ఆయన ఇచ్చింది తప్పు రాస్తలు అనట్లేదు నేను, అది కూడా అనట్లా. ఆయన 25 ఇచ్చిందే నిజం అనుకుందాం, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఆయన సబ్మిట్ చేసుకున్నాడు కదా. సో వీఆర్ నో బడీ టు కమెంట్ ఆన్ దట్. బట్ ఐఎమ్ ఆస్కింగ్ ఓన్లీ వన్ థింగ్. ఇన్ని బిజినెస్లు ఎస్టాబ్లిష్మెంట్స్ పెట్టుకొని ఒక ఐఐటి నుంచి చదువుకొని వచ్చిన ఒక వ్యక్తి పబ్లిక్ లిస్టెడ్ కంపెనీని ఫ్లోట్ చేసుకొని 2 కంపెనీలు, ఒక ఫ్యామిలీకి 200 crores ఉన్నాయి 30 ఏండ్ల శ్రమ తర్వాత. తప్పనట్లేదు అన్నయ్య, నేను మీకు చెప్తున్నానయ్యా, మీకు ఆన్సర్ క్లారిఫికేషన్ ఇస్తున్నా. అసలు 4000 కోట్లు 5000 కోట్ల ఆస్తులు డిక్లేర్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కరెక్ట్. నేను అనేది దిస్ వర్సెస్, నేను మిమ్మల్ని ఇప్పుడు అనట్లా, దిస్ వర్సెస్ ఆ వకాలత్తు చెయ్యకుండా, తాత ముత్తాతల ఆస్తులు లేకుండా. ఎందుకు తాత ముత్తాతల ఆస్తులు లేవు? వీళ్ళు హిమాయత్ నగర్లో రెంటెడ్ ఇంట్లో ఉన్నారు వీళ్ళు, అది ప్రపంచం అంతా తెలిసిందే. బట్ తండ్రి ఎంపీ 5-6 సార్లు. తండ్రి ఏం, అక్కడి నుంచి వస్తున్నా నేను, అక్కడి నుంచి మొదలైన ఆస్తులు నేను అర్థం చేసుకోవట్లేదు. హిమాయత్ నగర్ నుంచి రెంట్ ఇంట్లో ఉన్న వాళ్ళు ఇంత భలే 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 మాట చెప్పారు మీరు, భలే క్యూ ఇచ్చారు. అంటే ఎలక్షన్స్ లో విన్నైతే ఆస్తులు వస్తాయా? వారే వా, ఏమి ఇచ్చారండి నాకు. అంతే కదా, ఇప్పుడు రాజకీయ నాయకులు అంతే కదా, ఎంపీ ఎలక్ట్ అయిన తర్వాతే కదా అందరు ఆస్తులు పెరుగుతున్నాయి. ఓపెన్ సీక్రెట్. సో నేను రాజకీయ నాయకురాలు ఈ రోజు దాకా కాదు కదా. ఐఎమ్ అ ట్రూత్ఫుల్ ఆంటర్ప్రెన్యూర్, నేను ధర్మబద్ధమైన ఆంటర్ప్రెన్యూర్ని. మై ఫ్యామిలీ ఇస్ అన్ ఆంటర్ప్రెన్యూర్ ఫ్యామిలీ వర్సెస్ గుడ్ ఎంటర్ప్రెన్యూర్. అందుకనే అది చేశారు, దీనిలో సక్సెస్ అయ్యారు. వర్సెస్ a family, a political family who came from a rented house, who never had any other family business, who never established any manufacturing units. How did he get 25 crores? This is my question. My 200 crores are valid, open because of 4 industries. 200 crores అయితే ఒప్పుకున్నారు ఫ్యామిలీకి ఉన్నట్టు. అది ఓపెన్ డిక్లేర్ చేసినాం కదా. వి హావ్ బిజినెస్. అదే పెద్ద విశేషం కాదు. ఇన్ని ఏండ్ల బిజినెస్ లో ఆ మాత్రం రావడం పెద్ద విశేషం కాదు. ఇంకా మేము తక్కువ అందరూ మంచి పేరున్న హాస్పిటల్. అయ్యా మేము ఇంకా చాలా తక్కువ సంపాదించాం. 30 ఏళ్ళలో ఇంకా ఎన్నో సంపాదించాల్సి ఉండింది వ్యక్తులు. మేము చాలా తక్కువ సంపాదించాం మా లెక్క. బిజినెస్ లేకుండా, వకాలత్తు చెయ్యకుండా, ఒక రెంటెడ్ ఇంట్లో నుంచి వచ్చి పాలిటిక్స్ లో ఎంటర్ అయిన వ్యక్తి దగ్గర 25 కోట్లు ఎలా వచ్చింది ఆస్తి? దిస్ ఇస్ ద క్వశ్చన్ టు బి ఆస్క్డ్. సరే, మరి దీనికి ఏదో ఫార్ములా ఉండాలి కదా పాపం. ఈ ఫార్ములా ఏదో పస్మందా ముస్లింలకి, పాపం బీద హిందువులకి చెప్పేశాడు అనుకోండి, చక్కగా వాళ్ళు ఫార్ములా ఫాలో అయిపోతారు. ఏమీ చేయకుండా ఇళ్లలో కూర్చొని 25 కోట్లు సంపాదించుకుంటారు. కాబట్టి మై మనీ ఈజ్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ 25 crores.
నేను ధర్మబద్ధంగా 4 కంపెనీలు పెట్టుకొని 3,000 మంది ఉద్యోగస్తులను పెట్టుకొని చచ్చి చెడి 30 ఏళ్ళు ముక్కు గీక్కొని కష్టపడి ఇక్కడికి వచ్చాం. ఆయన ఏం చేయకుండా హ్యాపీగా పాలిటిక్స్లో ఎంటర్ అయ్యి రెంటెడ్ హౌస్లో నుంచి బయటపడ్డవాడు 10 కోట్లు సంపాదించేశాడు. 10 కోట్ల కన్నా ఎంత ఎక్కువ ఉంది? I don't want to talk about that. That will come with proofs. But as of now, today, what is the source for 25 crores? What is the source of Akbaruddin Owaisi Hospital construction? What is the source of medical college construction and maintenance? What is the source of cancer hospital construction and maintenance? ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు? ఎవడి డబ్బులు ఇవి? దాట్ ఐమ్ గోయింగ్ టు క్వశ్చన్ హిమ్. సీఎం గోయింగ్ టు బ్రింగ్ ఇట్ అవుట్. పట్టుకొస్తా బయటికి ఇవన్నీ. ఎట్లా తెచ్చారనుకుంటారు మీరు ఇదంతా? మీ ఉద్దేశం? ఉద్దేశాలు ఎందుకండి ఇక్కడ? మళ్ళీ ఉద్దేశాలు బాగుండవు. నేను అంటే మీరు అనుకుంటారు ఎట్లా వచ్చేది అనుకుంటారు మీరు? ఏముంది, మేనమామ అల్లుళ్ళు అయితే చాలు, అన్నదమ్ములైతే చాలు, బీఆర్ఎస్ లాంటి పార్టీ ఉంటే చాలు, కాంగ్రెస్ లాంటి పార్టీ ఉంటే చాలు, ఇలాగా చక్కగా మనకు కావాల్సిన పార్టీలంతా మనం పెట్టేసుకొని, బాబు మీరందరూ ఎక్కడ ఎవరు ఉన్నా కూడా ఎక్కడెక్కడైతే ఏ అమ్మాయమ్మ నిలబడలేదో అక్కడక్కడ వీళ్ళకు ఓటు వెయ్యండి అని ఓపెన్గా డిక్లేర్ చేస్తారు. తెలుసా మీకు ఈ సంగతి? ఫత్వా ఇవ్వరు. మళ్ళీ ఫత్వా వేరు. ఫత్వా అనేసరికి మీకు మళ్ళీ ముస్లింలు లీగల్గా పద్ధతిగా వెళ్ళేది. ఫత్వా బోగస్ ఓట్స్ వెయ్యొద్దు అని ఇచ్చారు. ఫత్వా ఆవుని చంపి తినొద్దు అని ఇచ్చారు. ఇది ఫత్వా కాదు. ఫత్వా వేరు. వీళ్ళు చక్కగా రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి మీరు ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి వీడికి ఓట్ వేయండి, ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి వీళ్ళకి ఓట్ వేయండి అని వీళ్ళ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్లు వీళ్ళు కుంభక్కే వీళ్ళకి చెప్పుకుంటారు. మీరు ఎందుకు మీరు ఒక న్యూస్ ఏజెన్సీ నుంచి కాకుండా మీరు కెమెరా పెట్టుకొని మీరు ఒక మస్జిద్లో ఎంటర్ అవ్వండి. ఓపెన్గా డిక్లేర్ చేస్తుంటారు మస్జిద్లో వీళ్ళు ఏఎంఐఎంకి ఓటెయ్యి అని. ఇది ఏ పోలీసు పట్టుకోరు. ఏ పోలీసు బయటకు తీసుకొచ్చి కోడ్ ఆఫ్ కాండక్ట్ కింద వెయ్యరు. కానీ మేము మాత్రం శ్రీరామనవమి రోజు పరమేశ్వరుని తలుచుకుంటూ పండగ పూట రామబాణం వదిలితే మాత్రం వీళ్ళు ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేస్తారు. మీ మీద ఇంతవరకు లైఫ్ లో ఒకటే కేసు ఫైల్ అయింది, అదే కేసు. అసదుద్దీన్ ఓవైసీ మీద కేసెస్ ఉన్నాయి కానీ మీద ఒకటి. ఆనందమైన విషయం ఏంటి తెలుసా? ఏ వెధోపం చేసామని పేరు లేకుండా రామబాణం వదులుతున్నందుకు ఎఫ్ఐఆర్ వచ్చిందంటే అసలు నేను ఎంత పుణ్యాత్మురాలనండి, నేను ఎంత ధన్యమండి నా జీవితం నిజంగా. రామచంద్ర ఇంతకన్నా నాకేం కావాలయ్యా నుండి రామబాణం వదిలితే ఎఫ్ఐఆర్ రావడం అంటే. అసలు రామదాసు కదా భద్రాచలం నిర్మించినందుకు తానీషా వాళ్ళు కొరడాతో కొట్టారు కదా, అలా రామబాణం వదిలినందుకు నాకు ఎఫ్ఐఆర్ అనే కొరడా వేశారు కదా. రామదాస్ అంత మహానుభావురాల్ని కాకపోయినా ఆ స్థాయికి తెచ్చారండి అందరు కలిసి. ధన్యోస్మి, నా జీవితం ధన్యోస్మి. మాధవీలత గారికి ఈ వాగ్దాటి ఎట్లా వచ్చింది? భరతనాట్యం ఆర్టిస్ట్, మల్టిపుల్ టాలెంట్ అన్నది ఎట్లా వచ్చింది? ఎలా వస్తుంది ఏంటంటే కష్టపడితే వస్తుందండి. భలేవారు ఏమైనా ఇలా సూపర్ మార్కెట్ ఏమిటండి పోయి ఏదో కొనుక్కొని తెచ్చుకోవడానికి, లేకపోతే చెట్టు నుంచి అటు ఆధ్యాత్మిక గానం, ఇటు భరతనాట్యం, ఇటు ఫిలాంథ్రోపిస్ట్. ఏదైనా దేనైనా ప్రేమించే ఉద్దేశం ఉంటే వస్తుందయ్యా. ఇప్పుడు లలిత కళలను మరి సహజంగానే నాకు ఉందని మా నాన్నగారు గుర్తించారు. పెద్ద వయసు వస్తున్న కొద్దీ డ్రాయింగ్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మీరు? లోవర్ మిడిల్ క్లాస్, ఈడబ్ల్యూఎస్హెచ్ ఎకనామిక్ వీకర్ సెక్షన్ హౌస్. ఆ రోజు మా నాన్న జీతం 110 రూపాయలు. ఓకే, ఏ ఇయర్లో? 80s, 70s లోనా? 70s అంటే బిట్వీన్ 75 to 80. ఏం చేసేవారు ఫాదర్? మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్లో స్టోర్స్ ఇన్ఛార్జ్గా ఉండేవారు. మా నాన్న సైకిల్ దొక్కుకుంటూ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. జీతం బాగానే ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కు. ఇప్పుడు లేదు, ఇప్పట్లాగా ఇప్పుడు కానీ అప్పట్లో ఎందుకు. మా నాన్న పాపం రిటైర్ అయ్యే వీళ్ళకి కూడా మా నాన్నకి 5-6 వేలే పెన్షన్. ఇప్పుడు కాస్త పెరిగిందంతే. మేము చాలా సర్వసాధారణమైన కుటుంబం. ఈ రోజుకి మా అమ్మ నాన్న ఒక చిన్న ఇంట్లో మధ్యతరగతి కుటుంబంలాగే ఉన్నారు. అబ్సల్యూట్లీ. వాళ్ళ ఇంట్లో ఇప్పటికీ ఒకటి. మీరు అంతా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ అయినా ప్రైవేట్ లో చదివారు మీ ఎడ్యుకేషన్? ఇది మంచి ప్రశ్న వేశారు. ల్యాబ్ క్వార్టర్స్ లో పాప మా నాన్న నా కోసం అప్లై చేశారు. ల్యాబ్ క్వార్టర్స్ లో కూడా మీకు ఒక పద్ధతిలో రిజర్వేషన్ అంటే ఇంత పాప ట్రాన్స్ఫర్ అయ్యే వాళ్ళకు సీట్లు అలకేట్ అయితే
సో ఐ కుడెంట్ గెట్ మై సీట్ దేర్. పాపం తర్వాత కంచన్ బాగ్లో కూడా ట్రై చేశారు. కంచన్ బాగ్లో ప్రాబ్లం ఏమంటే అక్కడ కూడా వాళ్ళు మిలిటరీ ప్లస్ డిఎంఆర్ఎల్ డిఆర్డిఎల్ ఇట్లాంటి వాళ్ళ కోసం వేస్తారు. మా నాన్నకి కంచన్ బాగ్లో కూడా పాపం అప్పట్లో సీటు నా కోసం దొరకలేదు. అప్పుడు మా కాలనీలో ఉన్న ప్రైవేట్ స్కూల్లో వేశారు. చాలా కష్టపడ్డారు పాప ఆ జీతం కట్టడానికి కూడా. నాకు ఒక యుక్త వయసు అంటే ఒక మాట్లాడే ఊహ వచ్చినప్పటి నుంచి మా నాన్నగారిని నన్ను అందులోంచి తీసేసి స్టేట్ గవర్నమెంట్లో గర్ల్స్ స్కూల్లో వెయ్యమని చాలా ప్రాధేయపడి నేను ఇంకా వెళ్ళనని చెప్పాను. స్కూల్కి వెళ్ళి చదువుకున్నాను. అప్పుడు గవర్నమెంట్ స్కూల్ కోటిలో మీకు ఆ చౌరస్తాలో గర్ల్స్ గవర్నమెంట్ స్కూల్ ఉంది. మా నాన్నగారు ఒకసారి తీసుకెళ్ళి చూపించారు. నన్ను చూడమ్మా మరి ఇలా ఉంటుంది అంటే నాకు ఏం పర్వాలేదు నాన్న, వాళ్ళు ఎలా చదువుకుంటున్నారో నేను అలాగే చదువుకుంటాను అంటే మా నాన్న ఇంకా వెళ్ళి మా స్కూల్ ప్రిన్సిపాల్తో చెప్పడం జరిగింది. వినట్లేదు, నేను తీసేసి గవర్నమెంట్ స్కూల్లో వేస్తానంటే అప్పుడు 60% కన్సెషన్ ఇచ్చేసారు నాకు ఫీజులో. బికాజ్ ఐ వాజ్ అన్ ఆల్రౌండర్. ఐ వాజ్ ఆల్వేస్ అన్ ఆల్రౌండర్ స్కూల్లో కూడా త్రూ అవుట్. ఆ విధంగా మా నాన్నగారికి వీలైనంత భారం లేకుండా 10th వరకు చదివా. ఇంటర్మీడియట్ వచ్చేసరికి నేను ఎయిడెడ్ కాలేజ్లో చదివాను, నవజీవన్ అమృత్ కప్పాడియా. అది మొత్తం సంవత్సరానికి 500 రూపాయలు ఫీజు. ఆ ఫీజు కూడా నేను ట్యూషన్లు చెప్పుకుంటూ సంపాదించేదాన్ని. నేను ఇంటర్మీడియట్లో ఉండి 10th క్లాస్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఇంగ్లీష్ చెప్పేదాన్ని. 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు నాకు నెలకి. అచ్చా. డిగ్రీలో డిగ్రీ కానీ పీజీ కానీ? డిగ్రీ మళ్ళీ నిజాం కాలేజ్లో చదివాను. డిగ్రీ ఆ నిజాం కాలేజ్ చదివినప్పుడు అది గవర్నమెంటే. అప్పుడు ఇంకొంచెం నేను స్కూల్లో పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ రకరకాల ఉద్యోగం చేసుకుంటూ మా కాలేజ్ ప్రొఫెసర్స్ ఈ రోజుకి కూడా గోపాలకృష్ణ గారు ఉన్నారు, ఆయన స్వర్గీయులు అయ్యారు. పాపం ఆయన నిజంగా పుస్తకాలు ఇచ్చి చాలా నాకు సహాయపడ్డారు. బెంజమిన్ సార్ అని ఉన్నారు, వారు ఇప్పటికీ ఉన్నారు. పొలిటికల్ సైన్స్ వాళ్ళకి లేదండి, నేను పుస్తకాలు కొనుక్కునే పరిస్థితి లేదు నాకు. అప్పుడు ఇంటర్మీడియట్లో అయితే మీకు కోటి ఉమెన్స్ కాలేజ్ బయట మీకు బంకులు ఉండేవి. అండ్ యూ విల్ బి సర్ప్రైజ్డ్, మోస్ట్ ఆఫ్ ది బంక్స్ యూస్ టు బి మెయింటైన్డ్ బై ముస్లిమ్స్ ఓన్లీ. నాకు చాలా హెల్ప్ చేసేవాళ్ళు పాపం. వాళ్ళు 10 రూపాయలు రెంట్, మీరు 10 రూపాయలు ఇచ్చి బుక్ తెచ్చుకోవాలి. చదువుకున్నాక రిటర్న్ ఇస్తే వాళ్ళు మళ్ళీ 10 రూపాయలు మీకు రిటర్న్ ఇచ్చేస్తారు. తమాషా ఏంటంటే ఒక 2 times చూశాక పాపం పిల్లవాడు ఉంటాడు, భయ్యా ఏమ్మా మళ్ళీ బుక్ కావాలంటే లేదు నాకు ఈ 10 రూపాయలు నాకు కావాలి, నేను బుక్ తీసుకోలేనంటే ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు 2-3 షాప్స్ దేర్. ఆ 10 రూపాయలు లేకుండా కూడా నాకు బుక్స్ ఇచ్చారు నన్ను నమ్మి. ఎందుకంటే నేను టైంకి బుక్ ఒక్క పేపర్ పాడు కాకుండా రిటర్న్ ఇచ్చేదాన్ని. అందుకు నాకు తెలుసు చాలామంది మంచి ముస్లిమ్స్ కూడా ఉన్నారు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ బికాస్ ఆఫ్ హూమ్ హిందూ ముస్లిం క్రిస్టియన్స్ ఈ వ్యత్యాసం లేకుండా నా జీవితం ఇక్కడ వరకు వచ్చింది. నేను డిగ్రీలో చదువుకునేటప్పుడు కూడా మా బెంజమిన్ సార్ అయితే అసలు భోజనం చేసే టైం ఉండేది కాదు, వ్యవధి ఉండేది, బయట కొనుక్కొని తినలేను. ఆర్థిక పరిస్థితి ఎట్లా అంటే జనరల్ బస్ పాస్ కూడా తీసుకోలేని ఆర్థిక పరిస్థితి. సో రూట్ పాస్, ఇప్పుడు పిల్లలకి అది తెలుసో తెలీదో నాకు తెలీదు. జనరల్ బస్ పాస్ తీసుకోవాలంటే నెలకు 30 రూపాయలు. రూట్ బస్ పాస్ 3 నెలలకు ఒకసారి ఇస్తారు, 3 నెలలకి 30 రూపాయలు అంతే వెళ్ళాలి, మీరు ఇంకో డైవర్ట్ కాకూడదు. సో అది 3 నెలలకు కలిపి 30 రూపాయలు. అలాంటి బస్ పాస్ తీసుకొని ఆ ఒకరోజు కర్మకాలి ఆ బస్ పాస్ కనుక ఎక్స్టెండ్ నేను చేసుకోకపోతే ఆ రోజు నడుచుకుంటూ వెళ్ళాలి. కాబట్టి అక్కడ కూడా పావలా ప్రకారం. ఎన్ని కిలోమీటర్స్? నిజాం కాలేజ్ నుంచి మీరు మన సంతోష్ నగర్ కాలనీ మీకు 102 ఇవన్నీ వెళ్ళేవప్పుడు. సో మీరు కరెక్ట్గా ఈ కొత్త బస్ పాస్ రెన్యువల్ చేయించుకునే వరకు మీరు ఆ బస్ ఛార్జీలు పెట్టుకోవాలి కదా. సో మీరు ఒక 4 రోజులు 4 పావలాలు మిగిలించారని ఇంకో రోజు వస్తుంది, అది కూడా మిగిలించుకుంటూ నడిచిన వ్యక్తిని. సో యు నో ది పెయిన్. ఇప్పుడు ఓల్డ్ సిటీలో ఐ నో ది పెయిన్ ఎవ్రీ డే. మా ఇంట్లో కూడా, ఎందుకు మాది కూడా యాకత్పురాలే కదా, అప్పుడు కూడా ఈ మహానుభావుడే కదా, వీళ్ళ నాయన వీళ్ళే కదా ఎంపీలు. మాకు కూడా మంచి నీళ్ళలో డ్రైనేజ్ నీళ్ళు కలిసిపోయేవి. తిరిగి 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 మా అమ్మ నాన్న జిహెచ్ఎంసీ చుట్టూ ఎన్ని చక్కర్లు తిరిగేవాళ్ళు నేను మర్చిపోలేదండి. అవి ఇక్కడ గుచ్చుకుంటే నాకు ఆ డ్రైనేజ్ అంతా ఇంట్లోకి ఫ్లో అయిపోయేది. అవి కడుక్కోవడానికి నిజంగా ఎంత నానా తిప్పలు పడేవాళ్ళము. మేమేమో చిన్న చిన్న పిల్లల, మాకు ఇక్కడ ఇన్ఫెక్షన్ వస్తుందో రోడ్లు వేస్తూ వెళ్ళిపోయేవాళ్ళు. ఈడబ్ల్యూఎస్హెచ్ క్వార్టర్లు అవి కిందకి వెళ్ళిపోయి ఇవి రోడ్లు ఇట్లా పైకి ఉండేవి. కుంభవృష్టి వర్షం పడితే మ్యాన్ హోల్స్ మీద మూతలు ఉండేవి కాదు. నాకు ఈ రోజుకి గుర్తు. ఐఎమ్ సేయింగ్ దిస్ ఈజ్ ఇన్ 1990sలో ఒక పెద్ద వర్షం వరద వస్తే చిన్న పిల్లవాడు పాపం మ్యాన్ హోల్లో పడిపోయాడు. దిస్ ఇస్ ఆల్ వాట్ ఐ హ్యావ్ సీన్. నేను ఇందులో ప్రతి ఒక్కటి చూసి పెద్దదాన్ని అయ్యాను.
కాబట్టి నాకు ఇది పొలిటికల్ ఎలక్షన్ కాదు, ఇది నాకు ధర్మబద్ధమైన ఎలక్షన్. దిస్ ఇస్ ఎ ఎలక్షన్ వేర్ ఐ వాంట్ టు బ్రింగ్ ట్రూత్ అవుట్ అండ్ ఐ వాంట్ టు డూ జస్టిస్ టు దోస్ పీపుల్. అందుకే నేను ఈరోజు క్యాంపెయిన్కి వెళితే వాళ్ళు ఇవన్నీ మళ్ళీ చెప్తున్నారంటే, సో మీరు ఎదుర్కొన్న కష్టాలన్నిటినీ మీ ఈ లోక్సభ ప్రజలకు ఎవరికి 40 ఏళ్ల రాకూడదు. క్రితం, అది కాదయ్యా 40 ఏళ్ల క్రితం నేను అనుభవించాను అని అంటే పోనీ అనుకోవచ్చు. 40 ఏళ్ల తర్వాత ఇంత ప్రపంచం పురోగమించి ముందుకు వెళ్ళాక ఈ రోజుకి అవే 40 ఏళ్ల క్రితం నేను చూసిన సమస్యలే ఇప్పటికీ ఎన్నో బస్తీలు చూస్తున్నాయి అంటే అది ఎంత అన్యాయం, ఎంత అన్యాయం అది నిజంగా. ఎంతేనా ఇంకా వాళ్ళు ప్రజలు గారా, వాళ్ళు ఈ దేశంలో భాగం కాదా? ఈ అన్యాయము హిందూ ముస్లిం సంబంధం లేదండి. వాళ్ళు ఎంత సెక్యులర్ అంటే ఇంత కష్టాలు హిందువులకి ఇస్తారు, ఇంత కష్టాలు ముస్లిమ్స్కి ఇస్తారు. అక్కడ వాళ్ళు సెక్యులర్. ఏ భాయిచారా అని ఇప్పుడు కొత్త భాష మాట్లాడుతున్నాడు. ఈ పిల్లలకి మీరు సొంతంగా చదువు చెప్పారంటారు, ఎందుకు అంటే స్కూల్కు వాటికి పంపకుండా అది సొంతంగా చెప్పి ఐఐటిఎన్స్ చేశారు? ఎట్లా పాసిబుల్ అయింది? నేను అంత పెద్ద చదువులు నేను చెప్పలేదండి. నాది ఎంఏ పొలిటికల్ సైన్స్ సబ్జెక్టు. కానీ వాళ్ళ నాన్నగారు కూర్చోబెట్టి చదువుగా కాకుండా ఈ ప్రపంచం ఏ సైన్స్ చుట్టూరా తిరుగుతుందో ఆ జ్ఞానం ఇచ్చేవారు. అన్నిటికన్నా ముఖ్యం ఏంటి అని అంటే, నాకు పిల్లలు ఏడిస్తే నేను తట్టుకోలేను. మా వారంతే, నేనంతే. నేను చాలా కష్టపడతాను. ఈ రోజుకి నా క్యాంపెయిన్లో చిన్న పిల్లలు పరిగెత్తుతూ వస్తూ ఉంటారు. నాకు చాలా ముద్దు పిల్లలు అంటే విపరీతంగా ఇష్టం, అసలు మామూలుగా కాదు. ఏదేమైపోయినా కానీ వాళ్ళ మీద ఏమీ జరగకూడదు వాళ్ళకి. అటువంటిది మా పిల్లలు ఏడుస్తూ నేను స్కూల్కి ఎలా తీసుకెళ్ళగలనండి? మరి ఏ స్కూల్కి తీసుకపోయినా వాళ్ళు నవ్విస్తూ కూర్చోబెట్టలేదు మా పిల్లల్ని. మా పిల్లలు ఏడుస్తున్నారు. 1-2 రోజులు ఏడుస్తారు, తర్వాత కూడా ఏడుస్తారా? అక్కడ 1-2 రోజులు కూడా ఏడుపు వద్దనుకున్నారు. 1-2 రోజులే కాదండి. మీరు పిల్లల్ని కనుక మాట్లాడే స్వేచ్ఛ ఇవ్వగలిగితే, పిల్లలతో మీరు సరదాగా ఆడుకోగలిగితే, పిల్లలకి మీరు మంచి కథలు చెప్పగలిగితే, పిల్లల్ని తిట్టకుండా కొట్టకుండా మీరు పెంచగలిగితే, పిల్లల్ని ముద్దు చేస్తూ ఓర్మితో అన్నం పెట్టగలిగితే, ఏ పిల్లలు ఇప్పుడున్న లాంటి స్కూళ్ళకు వెళ్ళడం ఇష్టపడరు. మా పిల్లలకి స్కూళ్ళకు వెళ్ళడం కన్నా నాతో సమయం గడపడాన్ని చాలా ఇష్టపడేవాళ్ళు. ఆ అదృష్టం నాకు కలగడం వల్లనే భారతము, భాగవతము, ఉపనిషత్తులు, పంచతంత్రము ఇవన్నీ నేను నేర్పించుకోగలిగాను. పూజ, పునస్కారము, అనుష్ఠానము అన్నీ నేర్పించుకోగలిగాను. నాకు చేతనైనంత షోడశోపచారాలు ఇవన్నీ నేర్పించుకున్నా. మీకెవరు మీ ఫాదర్ దగ్గర నుంచి నేర్చుకున్నారా? నేను ఎవ్వరు నేర్పించలేదు. నాకు నమ్మక చమకం ఇవన్నీ ఎట్లా నేర్చుకున్నారు? చెప్తే మీరు నమ్మగలిగితే, నాకు స్వయంగా నాకు దక్షిణామూర్తే నా గురువు. నాకెవ్వరూ నేర్పించలేదు. నేనుగానే నేర్చుకున్నాను అంతే. నేనుగానే అంటే ఎట్లా విని నేర్చుకున్నారా? అంతే. బట్ స్వరం రావాలి కదా. ఇప్పుడు మీరు బై బర్త్ బ్రాహ్మణ్ కాబట్టి ఓకే, స్వరంతో నేర్చుకోవాలి కదా. బ్రాహ్మలే పుట్టాల్సిన అవసరం లేదండి. భలేవారు మీరు. కాబట్టి ట్రెడిషనల్ గా వస్తుంది, ఇంట్లో చదువుతారు కాబట్టి. ఎవ్వరు చదవలేంట. నేను చదివింది ఎవ్వరు చదవలేరు మా ఇంట్లో. వాళ్ళెవ్వరికి రాదు. అందుకే నేను సాక్షాత్తు నాకు దక్షిణామూర్తి ఆశీర్వచనమే ఉంది. ఆ స్వరం కూడా నాకు భగవంతుడి కృపనే. శివరాత్రి రోజు మీరు చదివితే అందరు సర్ప్రైజ్ అయ్యారు. నా పరమేశ్వరుడే నా వెంట ఉన్నాడండి. ఆయన ఆశీర్వచనం నాకు సదా నా పైన ఉంది. నా గురువు ఎవరంటే దక్షిణామూర్తి నా గురువు. ఆయనే నా గురువు. ఆయనే నా సో ఆయన స్వరంతో సహా నేర్పించారు. ఏదన్నా ఎలా నాకు ఒకళ్ళు నేర్పించినప్పుడు అది ఎవరో నేర్పించి ఉండాలి కదా. అంతే కదా. మానవ రూపంలో నాకెవరు మీ పిల్లలు కూడా ఇదే విధంగా చదవగలుగుతారు. మా పెద్దమ్మ ఇలాగే చదువుతుంది. మా చిన్నమ్మాయి దుర్గా సూక్తం నాలాగే చదువుతుంది. ఇంత స్వరబద్ధ. వాళ్ళకి నాది విని 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 వచ్చింది. నాకు పరమేశ్వరుడి కృపతోనే వచ్చింది. నాకు ఎవ్వరు వేదమంత్రం నాకెవ్వరు నేర్పించలేదు. అంటే వేదాల్లో ఏమేమి మీకు? రుద్రంలో నమక చమకము, దాని తర్వాత నాకు శివ సంకల్పము, దాని తర్వాత దుర్గా సూక్తము. చూడకుండా ఇవి వచ్చు, చూసి చాలా చదవగలరు అమ్మవారి దయ వల్ల. సో ఎట్ ది సేమ్ టైం వాళ్ళు ఐఐటిఎన్స్ కూడా ఎట్లా అయ్యారు? ఎందుకంటే నాకు పిల్లలకి డొనేషన్ ఇచ్చి స్కూళ్ళకు కానీ డొనేషన్ ఇచ్చి ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూషన్స్కి నాకు పంపించడం ఇష్టం లేదండి. ఒక విద్యార్థి చదువునే సంపాదించలేకపోతే ఏం సంపాదిస్తారు చెప్పండి? వాళ్ళ కర్తవ్యం ఏంటి? పిల్లల కర్తవ్యం ఏంటి? ఏదైనా ఒక గేమ్స్ కానీ, ఒక లలిత కళలు కానీ,
ఒక విద్య కానీ, ఒక కాలేజు, ఒక ప్రొఫెషనల్ కోర్సెస్ వాళ్ళు స్వయం కృషితో సంపాదించాలి. అప్పుడు 10 మందికి ఉపయోగపడే వాళ్ళు అవుతారు. రేపొద్దున వాళ్ళ నాన్నగారి ఈ కంపెనీలకు కూడా వాళ్ళు నెక్స్ట్ లెవెల్ అవ్వే అర్హత ఎక్కడి నుంచి రావాలి వాళ్ళకి? ఏదైనా ఒక్కటన్నా జీవితంలో వాళ్ళ సొంతంగా సంపాదించాలా? అది ఫార్మల్ స్కూలింగ్ లేకుండా ఎట్లా సెలెక్ట్ అయ్యారు? అంత జ్ఞానం ఎట్లా? చాలా కష్టపడి చదివారు వాళ్ళు పిల్లలు. చాలా రోజుకి కదా, ఇద్దరు ఐఐటీస్. ఇద్దరు ఐఐటీఎన్స్, చిన్నమ్మాయి చదువుకుంటాను. ఇంకా వాళ్ళు చాలా గంటలు చదివేవాళ్ళండి, రోజుకు 14 గంటలు. సో యు ఆర్ ఎ ప్రౌడ్ మదర్. వెరీ ప్రౌడ్ మదర్. వాళ్ళు నన్ను ఒక రకంగా ఈ రోజు నేను ఇంత నిర్భయంగా నిలబడగలిగాను అని అంటే నా పిల్లల వల్ల నిలబడ్డానండి. మిమ్మల్ని వాళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకున్నారు. మా పిల్లలే నాకు ఇన్స్పిరేషన్. ఈ రోజు నేను ఇంతల్లా ఒక మాతృమూర్తిగా నన్ను తీర్చిదిద్ది అందరికీ నేను ఒక తల్లి స్థానంలో నిలబడ్డగలిగాను అని అంటే అంత అద్భుతమైన తల్లిలాగా నా పిల్లలు నన్ను తీర్చిదిద్దారు. వాళ్ళ వల్లే నాకు ఇంత ఒక ధైర్యం. ఎందుకంటే ఇంట్లో చెప్పి కూర్చోపెట్టి చదివించుకొని స్కూల్ లేకుండా వాళ్ళు ఐఐటి సీట్ని ఎప్పుడైతే సాధించారో, ఒక తల్లిగా నేను చెయ్యగలను, తీర్చిదిద్దగలను అనే ధైర్యం వాళ్ళు ప్రూవ్ చేస్తే కదా. ఒక లోయర్ మిడిల్ క్లాస్ నుంచి ఇంత పెద్ద బిజినెస్ ఎంపైర్ నిర్మించారు కదా, దానిలో మీ కంట్రిబ్యూషన్, మీ హస్బెండ్ కంట్రిబ్యూషన్? నేను కాదు. వారి వెనక ఒక భార్యగా నేను నిలబడ్డాను తప్ప వారి కృషి అందులో ఏమాత్రం నాది అని చెప్పుకొని మీరే ఆల్రౌండర్ లాగా అనిపిస్తున్నారు. పొలిటికల్ స్పీచెస్ నుంచి ట్రెడిషనల్ ఇష్యూస్ వరకు ఆయన నిశ్శబ్దంగా ఉన్నారు అని అంటే ఆయన నాకన్నా చాలా శక్తివంతులని దాని లెక్క. ఒక ఐఐటి చెన్నై సీటు కొట్టుకున్న వ్యక్తి అది ఆయన పద్ధతి. ఇప్పుడు పరమేశ్వరుడు సైలెంట్గా నిశ్శబ్దంగా కూర్చొని ఉంటాడు, అట్లా అని పరమేశ్వరుడికి చేతగాని వాడని అనలేముగా. మా వారు కూడా ఈజ్ అ సైలెంట్ పర్సన్, ఈజ్ అన్ ఇంటెలెక్చువల్ సైలెంట్ కాంట్రిబ్యూటర్. మీ రాజకీయాల్లో ఒక ఎంట్రీ మీ ఫ్యామిలీకి ఇష్టమా? న్యాయం ఎక్కడ చెయ్యాలని వెళితే ఏ రోజు వద్దని ఆపోజ్ చేయలేదా? మా పిల్లలు చేయలే, మా అత్తగారు చేయలే, మామగారు చేయలే, మా వారు చేయలే. మా అమ్మ చాలా డైనమిక్. మా అమ్మ చేయలేదు, మా తమ్ముడు చేయలేదు, ఎవ్వరు చేయలేదు. మీ అమ్మని చూస్తే మీకు ఇన్స్పిరేషన్ డైనమిక్ విషయంలో? ఎక్స్ట్రీమ్లీ డైనమిక్. చాలా నిర్భయం అంటే ఏంటి అంటే ఆవిడనే చూడాలి. అసలు ఒకరోజు నేను ఆశ్చర్యపోయాను, ఆవిడ పక్కన పాము పడగ విప్ప ఆవిడ కాలు పక్కన అలా ఉండింది. అలా ఊరికి సైలెంట్గా చూసి నేను నడుచుకుంటూ పక్కకు వచ్చేసి, అమ్మో నేను ఆవిడ ముందు నేను నిలదొక్కునే శక్తి నాకే లేకపోవచ్చు. షీఈస్ వెరీ అంటే అసలు ఆవిడండి మా ఇంటి పక్కన ఎస్సీ ఎస్టీలు ఉండేవాళ్ళు, ఎకనామిక్ వీకర్ సెక్షన్ కదా. ఆ పిల్లలకి వంట చేసి పెట్టడం, ఆ పిల్లలు మా ఇంటికి రావడం, వాళ్ళ అమ్మ నాన్న చిన్న వయసు వాళ్ళు మా ఇంట్లో పిల్లల్ని వదలడం. మా అమ్మ సమ్మర్ హాలిడేస్ వస్తే మా వీధిలో ఉండే పిల్లలందరికీ పరీక్షలు అయిపోయాక చక్కటి పంచభక్ష పరమాన్నాలు మా అమ్మ వండి 30 మంది పిల్లలకి భోజనాలు పెట్టేది. అరే మీ పరీక్షలు అయిపోయాయి కదరా ఈరోజు ఆంటీ ఇంట్లో భోజనాలు అని మా అమ్మ అందరికీ భోజనాలు. షీజ్ అవే డొక్కా సీతమ్మ, మా అమ్మ పేరు సీతమ్మని, ఆవిడ డొక్కా సీతమ్మని. వాళ్ళ నుంచే మేము ఇంత సంస్కారం. ఎప్పుడు అనిపించింది మీరు హైదరాబాద్ సీట్ నుంచి కంటెస్ట్ చేయాలని? ఎప్పుడు డిసైడ్ చేసుకున్నారు మీరు? 8 ఏళ్లగా నేను ఎప్పుడైతే ఓల్డ్ సిటీ అత్యాచారాలు, అన్యాయాలు ముస్లింల వైపు నుంచి కూడా చూడడం మొదలుపెట్టానో, కోరిక కన్నా ఒక ఆవేశం జాగృతమైంది. 2023 నుంచి స్ట్రాంగ్గా నాకు ఇది ఎప్పుడైతే 16లో అనుకున్నారు, 23 నుంచి సీరియస్గా వర్కౌట్ సమాజ సేవ చేయాలనుకున్నాను. చేస్తూ వచ్చాక 2023లో ముస్లిం ఆర్గనైజేషన్స్ వాళ్ళు నన్ను గట్టిగా అడిగారు, అమ్మ మీరు అట్లా కాదు, మీరు ఇంకా పూర్తి రంగప్రవేశం చెయ్యాలి, మీలాంటి వాళ్ళు మాకు కావాలి అని. అది నన్ను ఇంకా చాలా ఆశ్చర్యకరంగా చేసింది. ముస్లిం ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ వాంటెడ్ నన్ను అసదుద్దీన్కి ఆపోజిట్గా మీరు నిలబడాలి అని. సరే అప్పుడు ఇంకా చాలా గ్రౌండ్ వర్క్ చెయ్యాలి కాబట్టి ఎలా పడితే అలా చేసేది నాకు రాజకీయం కాదు కదండి. సో ఐ వర్క్డ్ హార్డ్. 365 days రోజుకు 14 గంటలు పనిచేయడం మొదలుపెట్టాను. అలా ఒక చూద్దాం, ఇప్పుడు ఇది అనుకుంటే అయ్యే వ్యవహారం కాదు. అలా వెళ్తూ సో కొడితే కుంభస్థలాన్ని కొట్టారని ఇక్కడ దాకా వచ్చారు. సో ఒక ట్రెండ్ ప్రధానంగా మీ మీద ఉన్న విమర్శలు, మీరు ఆ ప్రచారం అక్కడ చేయట్లేదు, యూట్యూబ్లో ఎక్కువ ప్రచారం చేస్తున్నారు, సోషల్ మీడియాలో ఎక్కువ ప్రచారం చేస్తున్నారు తప్ప ఫీల్డ్లో లేరు అని మీ పార్టీ నేతలు అంటున్నారు. ఎవరు వాళ్ళు? నాకు తెలియదు వాళ్ళు ఎవరో. మరి మీకు తెలిస్తే పేర్లు చెప్పండి. నాకు తెలియని వాటి గురించి నేను కామెంట్ చేయను. నా మనస్తత్వమే. సపోర్ట్ ఉందా? ఫుల్ సపోర్ట్ బీజేపీ లీడర్స్ నుంచి, క్యాడర్ నుంచి? లేకపోతే 2 మినిస్టర్లు వచ్చి వెళ్ళారు ఆల్రెడీ. ఇప్పుడు రేపు అమిత్ షా గారు రాబోతున్నారు.
సపోర్ట్ లేకపోతే లోకల్ క్యాడర్ నుంచి లోకల్ క్యాడర్ కలిస్తేనే ఈ పనులు చేయగలం. రాజా సింగ్ నుంచి సపోర్ట్ ఉందా? 100% ఉంది. ఎందుకంటే ఆయన ఉండేది లోధా కమ్యూనిటీ, వాళ్ళు స్వయంగా పనిచేస్తున్నారు. ఎందుకంటే ఆయన ఉండే ఇబ్బందులు ఆయనకున్న, మొన్న పాపం ఏదో ర్యాలీ తీయబోయారు, ఇక్కడ లోకల్ పోలీస్ వాళ్ళు ఆయనని ఇబ్బంది పెడుతున్నారు. సో ఆయనకు ఉండే ఇష్యూస్ ఆయనకు ఉన్నాయి కాబట్టి ఆయన అన్ని యువత గ్రూపులకు, అన్ని యంగ్స్టర్ గ్రూప్స్కి ఆయన ఇన్ఫర్మేషన్ పాస్ చేసేసారు దట్ దే హ్యావ్ టు 100% సపోర్ట్ మీ. సో ఎంటైర్ లోధా కమ్యూనిటీయే నాతో పనిచేస్తోందంటే. బట్ ఆయన ఎందుకు అట్లా స్టేట్మెంట్ ఇస్తున్నారు? నాకు తెలియకుండా క్యాండిడేట్ డిక్లేర్ చేశారు, లేకపోతే అక్కడ గెలవడం అసాధ్యం, ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఎందుకు ఇస్తున్నారు? ఒకటి గెలవడం అసాధ్యం అంటే మరి ఇన్నేళ్ళగా అదే కదా చూసింది మనం. ఎవరైనా అదే అంటారు, బా ఇక్కడ గెలవడం అసాధ్యం ఎందుకంటే వీడు ఈ అసదుద్దీన్ అనే వ్యక్తి ఒక అరాచకాలకి నిజంగానే గెలవడం కష్టం కాబట్టి అది అందరూ అన్నారు, దేశమంతా అనుకుంది ఆ మాట. ఈరోజు అనుకోలేదు. ఈరోజు లేటెస్ట్ మీరు రాజాసింగ్ గారివి చూస్తే ఆమె గెలుస్తుంది ఖచ్చితంగానే ఉంది. మరి మనం అది కూడా కన్సిడర్ చేయాలిగా. మనం పాత కథ తీస్తే ఎలా? కమ్యూనికేషన్ గ్యాప్ ఏమైనా ఉందా? సెట్ చేశారా? మాట్లాడారా? మీరు రాయసింగ్ వెళ్ళి కలిసారా? మీరు అసలు యజ్ఞశాలకే వచ్చాడు ఆయన, రాజాసింగ్ గారు. ఆయన ఇంటికి వెళ్ళాను, ఆయన భార్యతో మాట్లాడాము. ఆయన భార్య 2 సార్లు వచ్చి వెళ్ళారు మా పార్లమెంట్ ఆఫీసు కూడా. వాళ్ళు ఆ రోజు తీసిన శ్రీరామనవమి దాంట్లో ముందు నేను, వెనక రాజాసింగ్ గారు వస్తూనే ఉన్నారు కదా. నేషనల్ పార్టీ ఇచ్చినంత బూస్ట్ స్టేట్ పార్టీ ఇవ్వట్లేదు, స్టేట్ పార్టీ లీడర్ డైజెస్ట్ చేసుకోవట్లేదు మాధవీలత అంటే. అది జర్నలిస్ట్గా మీరు ఇలా అనడం చాలా సరదాగా ఉంది నాకు. కానీ నిజానిజాలు ఏంటంటే, ఒక మాధవీలత ఎప్పుడు ఏ పోరాటాన్ని పోరాడలేదు. ఎప్పుడూ కూడా స్టేట్ పార్టీతో సహా కలిసి ఉంటేనే పోరాడగలుగుతుంది. ఇది వాస్తవమా కాదా? ఈరోజు నా పోరాటంలో నా క్యాంపెయిన్లు చూడండి, వస్తున్నది ఎవరు? డివిజన్ ఇన్ఛార్జీలు వస్తున్నారు, కన్వీనర్లు వస్తున్నారు. సో ఇష్యూ సార్ట్ అవుట్ అయింది. ఇష్యూ లేదు. మీరు చాలా తెలివైన స్టేట్మెంట్ వేస్తున్నారు. ఇష్యూయే లేదు సార్ట్ అవుట్ అవ్వడానికి. అలాగే జర్నలిస్ట్ వరల్డ్ కదా, అభ్యుదయం. అంటే కొద్దిమంది అన్నారు మోడీ ట్వీట్ చేయడం ఏంటి గురించి, నాతో అన్నది కొద్దిమంది బీజేపీ లీడర్స్ నాతో అన్నది, మోడీ ఎందుకు ట్వీట్ చేయడం, ఎందుకు అంత ప్రమోట్ చేయడం అన్న వాళ్ళు ఉన్నారు. అందుకని నేను చెప్తున్నాను. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను, ఈగో ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు. తర్వాత కొద్దిమంది అన్నారు అసలు పార్టీలో జాయిన్ కాకుండానే టికెట్ ఇవ్వడం ఏంటి, ఇట్లా అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఏమవుతుందంటేనండి, ఇప్పుడు కాలం అనేది చిత్ర విచిత్రాలను చూపిస్తూ ఉంటుంది. దట్ ఈస్ వాట్ టైమ్ ఈస్. ఇప్పుడు మొన్న రాజస్థాన్లో చూసాం మనం, ఆయన ఎలా డిక్లేర్ చేయించారు, టక్కున ఒక స్లిప్ వచ్చింది, అవునా కదా, మనందరికీ తెలుసు, దేశవ్యాప్తంగా తెలుసు. మరి అలా స్లిప్ రావడం మనం ఎప్పుడైనా ఎవరైనా చూసామా? వచ్చినప్పుడు ఏమనుకుంటారు చుట్టుపక్కల వాళ్ళు, అరే ఇదేంటబ్బా మాకు తెలియకపోయింది, నిన్నటి వరకు తెలియదే, మనకు మొన్నటి వరకు తెలియదే. అలా అనడంలో తప్పు లేదు. నేనే బహుశా వాళ్ళ స్థానాలు ఉంటే అలా అంటానేమో, వాళ్ళకి నాకు వ్యత్యాసమే ఉంది. ఒక వ్యక్తి ఈ స్వతంత్ర భారతదేశంలో ఒక మాటని వ్యక్తపరచడం కూడా తప్పని మనం ఎలా అనగలం? సపోజ్ వాళ్ళ ప్లేస్లో నేను ఉంటా, నేను అనను నమ్మకం ఏంటి? నేను ఒక ఎక్స్ పర్సన్, మీరు ఇలా మాధవీలత అనుకోండి, ఏంటే ఆ పార్టీ వాళ్ళం కదా, మాకు మాట చెప్పు ఉండొచ్చు కదా, నేను అంటాను. నా ఉద్దేశంలో తప్పు కాదు, నేను దాన్ని తప్పుగా తీసుకోవట్లేదు. ఒక వ్యక్తిగా వ్యక్తపరిచే సామాన్య మనస్తత్వం అది. కానీ ఆ వ్యక్తి వచ్చిన తర్వాత పార్టీలో ఒక కుటుంబ సభ్యురాలుగా కలుపుకున్నారా లేదా అనేది ముఖ్యం. నన్ను కలుపుకున్నారు, నాతో కలిసి పనిచేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ నా గురించి నాకన్నా ఎక్కువ వాళ్లే తపన పడుతున్నారు. మీకు సింపుల్గా చెప్తాను, మొన్న సౌత్ జోన్ డీసీ ఆయన చేంజ్ అయిపోయారు. ఎవరు కష్టపడ్డారు అనుకున్నారు దానికోసం? కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు ఎంత తపన పడి, అరే ఈవిడ ఇంత కష్టపడుతోంది, ఈవిడకి మనలాంటి సీనియర్స్ హెల్ప్ చెయ్యాలి అని కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు, ఈవిడికి టైం లేదు, ఈవిడ క్యాంపెయినింగ్లో ఉందని నన్ను రిప్రజెంట్ చేసుకుంటూ చివరి వరకు తీసేద్దాకా నిద్రపోలేదు వాళ్ళు. మరి దీన్నేమంటాం? ఇవన్నీ చెప్పి చేసే ఉండవండి. అందరం కలిసినప్పుడే నేను ఒకటిగా బయటికి కనిపిస్తుంటాను. నేను కనిపించే నా సక్సెస్ is because of party's unity and its integrity. సో మీరు ఫీల్డ్లో దిగినప్పుడు ఈ సిచ్యువేషన్ లేదు, హైప్ విపరీతంగా వచ్చింది, దేశం మొత్తం దృష్టిని ఆకర్షించారు. రిజల్ట్ ఎట్లా ఉంటుంది? రిజల్ట్ ఎట్లా వచ్చినా ఓకేనా? భరత్ గారు, జూన్ 5కి సరదాగా ఇలా కెమెరాలతో వచ్చేసేయండి,
మనం మాట్లాడుకుందాంగా మళ్ళీ. ఫస్ట్ ఇంటర్వ్యూ నాకే ఇస్తారు గెలిచిన తర్వాత. ఓ, ఈ ఫస్ట్ ఇంటర్వ్యూ చెప్పలేండి బాబు, ఇప్పుడు 30 మంది అన్నారు ఫస్ట్ ఇంటర్వ్యూ. కానీ June 5th లెట్స్ సిట్ హ్యాపీలీ లైక్ దిస్. ఈరోజు ఎంత ఆనందంగా మన ఇద్దరం మాట్లాడుతున్నామో అదే చిరునవ్వుతో, అదే ఆనందంతో తినబోతూ రుచెందుకు. June 5th. సో ఆల్ ది బెస్ట్ మాధవీలత గారు. మొత్తానికి దేశం దృష్టిని అయితే మాధవీలత ఆకర్షించారు. ఒక నరేంద్ర మోడీ, అమిత్ షా నుంచే కాదు, ఇతర రాజకీయ పార్టీలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి హైదరాబాద్ బ్యాటిల్ ఎవరు అని. ఎప్పుడు కూడా హైదరాబాద్ వన్ సైడ్ ఎలక్షన్ కాదు, ఈసారి కొడితే కుంభస్థలాన్నే కొడతానని మాధవీలత అంటారు. ఏం జరుగుతుందన్నది చూడాల్సింది. ఇది కొంపల్లి మాధవీలతతో బిగ్ డిబేట్ విత్ భరత్. మరో బిగ్ డిబేట్లో మళ్ళీ కలుద్దాం.